సభకు నమస్కారం. తెలుగు రథం సాహిత్య సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ ఇటీవల చేపట్టిన కార్యక్రమం శ్రీ వ్యాస పూర్ణిమ, శ్రీ గురు పూర్ణిమ, వ్యాస జయంతిని కూడా చెప్తారు. ఈ నేపథ్యంలో గురు పౌర్ణమిగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన గురువులను పూజించడం సంప్రదాయం. ఆది గురువుగా దక్షిణామూర్తిని భావిస్తాం. తరువాత స్థానం మహావిష్ణు అవతారాలలో ఒకటైన హయగ్రీవునికి దక్కుతుందంటారు. గురువు విశిష్టతను తెలిపే మంత్రాలెన్నో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామాల్లో మనకు కనిపిస్తాయి. సహస్రారం పైన అధివసించి ఉన్న గురుమండల రూపిణి శ్రీ లలిత అని లలితా సహస్రనామ స్తోత్రం వర్ణిస్తోంది. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానాధ్వంత దీపిక అనే నామం కూడా అమ్మను జ్ఞానస్వరూపిణిగా నిరూపిస్తోంది. గురుర్గురు తమోధామ అనే నామంతో విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ మహావిష్ణువును సకల దేవతలకు ఆత్మవిద్య బోధించిన గురుస్వరూపంగా శ్లాఘిస్తున్నాయి. కుమారస్వామి, గణపతి, సూర్యుడు, హనుమంతుడు మొదలైన దేవతలంతా గురుస్వరూపాలే. త్రిమూర్తి స్వరూపులైన దత్తాత్రేయుడు జగత్తే తనకు గురువు అని ప్రకటించాడు. ప్రకృతిలో 24 మంది గురువులున్నారని తెలియజేశాడు. గీతాచార్యుడైన శ్రీకృష్ణుడు జగద్గురువు వేద విజ్ఞానాన్ని జగత్తుకు పంచి వ్యాసుని పుట్టినరోజు గురు పౌర్ణమి అని ప్రస్తావించడం జరిగింది. భారతీయ వేదాంతాన్ని శిఖరాయమాన స్థాయికి తీసుకువెళ్లిన ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు కూడా నిత్య స్మరణీయులే కాక ఈ గురు పూర్ణిమ రోజున ప్రధాన పూజకి సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో 2 రోజులు ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేశాం. నిన్నే శ్రీ చిరావూరి బాలాత్రిపుర సుందర గారు మాట్లాడారు. మేము 5 రోజులు గురుగీత మీద ఒకరు పద్యాలు రాస్తే అది 4 రోజుల కార్యక్రమం, 350 పైన శ్లోకాలు గురుగీత వ్యాస విరచితం అది చేపట్టాం. కనీసం 1-2 ఉపన్యాసాలు చెప్పిస్తే బాగుంటుంది పండితుల చేత అని నిన్న బాలగారు చెప్పారు. ఈరోజు మన తెలుగు రథానికి నిత్య విదుషీమణి పాల్గొని ఆమె అయిన శైలిలో సాంకేతికతను కూడా ఉపయోగిస్తూ చక్కటి విషయాల్ని చెప్పగల విదుషీమణి డాక్టర్ ఉషారాణి గారు. ఉషారాణి గారు నాకు చాలా వినూత్నంగా పరిచయం అయ్యారు. వారి నాన్నగారు మేము రిజర్వ్ బ్యాంకు నాబార్డులో కలిసి 4.5 శతాబ్దాలు పనిచేయడం జరిగింది. దశాబ్దాలు 40 సంవత్సరాలు చేశాం. ఉషారాణి గారు పరిచయం అయిన వెంటనే నేను రిజర్వ్ బ్యాంక్ అన్న వెంటనే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య నిరంతరంగా వారు తమ జ్ఞానాన్ని చాలా సరళీకృతమైన భాషలో 2 భాషల్ని జోడించి నాలాంటి పామరుడికి కూడా అర్థమయ్యేలా చెప్పడం చాలా సంతోషం. ఆ ఉషారాణి గారికి ఆశీపూర్వక అభినందనలు చెబుతూ ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమని ఆవిడ శైలిలో ఆవిష్కరించమని కోరుతున్నాను. నమస్కారం. హరి ఓం. నమస్కారం, ధన్యవాదాలు శర్మ గారు. తెలుగు రథం సదస్సులందరికీ నమస్కారం. ఈ వేదికకు నమస్కారము. నన్ను ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆదరించి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు నాకు ఒక వక్తవ్యం చెప్పుకొని, నా మనసులో మాట చెప్పుకొని, నా అధ్యయనాన్ని, నా దిశను పంచుకునే ఏర్పాటు ప్రతిసారి ఒక అవకాశం ఇస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, అనేక ధన్యవాదాలు. ఈరోజు విషయము నేను ప్రిపేర్ చేసుకున్నాను. పీపీటీ 2 నిమిషాలు ప్రజెంట్ చేస్తాను. హరి ఓం. నమస్కారము. ఈరోజు నాకు ఇవ్వబడిన విషయం ఏంటంటే వ్యాస భగవానుడు గురు పూర్ణిమ. నేను ఎక్కువగా గురువు మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. ఇప్పుడు వక్తవ్యంలో వ్యాస మహర్షి గురించి కూడా మనం చెప్పుకుందాము. కొద్దిగా దీర్ఘంగా వెళ్తుందేమో, మరి చూద్దాము ఎట్లా వెళ్తుందో. వ్యాస మహర్షికి నమస్కారం సమర్పించుకుంటూ వేదవ్యాసమహం వందే వేదవ్యాసకరం హరిం
పరాశరసుతం సత్యవతీ పుత్రం మహామునిం. यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. मातरं पितरं नत्वा स्मृत्वा श्रीगुरुपादुकां प्रारभे मम वक्तव्यं स्तुत्वा वाणीं विनायकम्. मानं यस्य वचः सुरासुरगणैः सद्भिर्नरैर्मन्यते ज्ञानं येन च भण्यते भ्रमहरं शान्तिप्रदं चामृतम्. यद्वाच्यार्थचतुष्टयं तदृशयः प्राहुर्नृणां तुष्टये यस्मिन्नास्ति न चास्य तत् क्वचिदपि व्यासं तमेनं भजे. గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీ అందరికీ మనందరికీ శ్రీ గురు అనుగ్రహ సంపూర్ణ గురు అనుగ్రహ ప్రాప్తిరస్తు అని ప్రార్థన చేస్తూ నా వక్తవ్యాన్ని నాకు తెలిసిన కొద్దిపాటిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. గురువు అంటే ఎవరు? మొదటి ప్రశ్న. గురువు అనేది ఒక పుంలింగ పదము. సంస్కృతంలో ప్రతి పదానికి శబ్దానికి లింగములు ఉంటాయి. పుంలింగ పదము గృణాతి, ఉపదిశతి. గృణాతి గృ ధాతువు నుండి వచ్చింది. గృణాతి అంటే ఉపదిశతి, ఉపదేశిస్తాడు. ఏమి ఉపదేశిస్తాడు? వేదాది శాస్త్రాలను ఉపదేశిస్తాడు అనేది గురువుకు నిర్వచనము. లేదా కీర్యతే, స్తూయతే దేవ గంధర్వ మనుష్యాదిభిః. గురువులు దేవతలకి, మనుషులకు ఒక్కరికే ఉండరు. దేవతలకు, గంధర్వులకు, అన్ని జాతుల వారికి గురువులు ఉన్నారు. అంటే మనుష్య జాతికి మాత్రమే కాదు, దేవజాతి, రాక్షస జాతికి కూడా శుక్రాచార్యుడు గురువు. కాబట్టి గురువు అనేది స్థానము అన్ని జాతులలో, అన్ని ప్రాణులలో మనకు కనిపిస్తుంది. జంతువులలో కూడా విన్నాను నేను. పక్షులు ఎగిరేటప్పుడు కూడా ఒక పక్షి ముందు ఉంటుంది. ఆ పక్షిని చూసుకుంటూ మిగతా పక్షులు ఎగురుతూ ఉంటాయి. వాళ్ళకి దారులు ఎట్లా గుర్తుంటాయి ఇత్యాది విషయాలు చర్చించుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇది. అస్తు బృహస్పతి అంటే గురువు అనే శబ్దానికి అర్థాలు ఎన్ని ఇచ్చారో కోశం ప్రకారం అది చెప్తున్నాను. బృహస్పతి అంటే మన దేవ గురువు, ఇంద్రుడు మొదలైన వాళ్ళకి గురువు. అట్లాగే మంత్రదాత, ఎవరైతే మంత్రాన్ని ఇస్తాడో అతడు గురువు. వేదాధ్యాపయిత ఆచార్యుడు అంటే వేదాలను అధ్యయనం చేయించే ఆచార్యుడు. ద్విజులకు ముగ్గురు, మొదటి 3 వర్ణాల వారికి వేదము చెప్పబడింది. సో వేదాన్ని ఎవరైతే అభ్యసింప చేస్తారో, ఎవరైతే నేర్పుతారో వారు వారికి గురువులు అవుతారు. గృణాతి ఉపదిశతి కించిదప్యః ఉపాధ్యాయ. ఏదన్నా నేర్పించేవారు, శిక్షా గురువో దీక్షా గురువో ఎవరైనా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక ఉపదేశం, ఒక మంత్రోపదేశం చేసిన వాళ్ళు లేదా ఇంకెవరన్నా ఏదన్నా విషయాన్ని నేర్పించిన వారు ఉపాధ్యాయులు అవుతారు. అంటే ఇప్పుడు ఈ గురుకుల పరంపరలో ఎట్లా ఉంటుందంటే ముఖ్య గురువు ఒకరు, కులగురువు ఒకరు ఉంటారు. ఆ కులగురువు కింద ఉండేవారు వారి కింద వారికి అధ్యయనం చేయిస్తారు. ఆ కింద ఉన్నవారు వాళ్ళకి అంటే అధ్యాపనం, వాళ్ళ అధ్యయనం తమ గురువు దగ్గర చేసుకుంటారు, తన కింద వాళ్ళకి నేర్పిస్తారు. మళ్ళీ వీళ్ళకి గురువులు అవుతారు. ఆ కింద వాళ్ళకి వాళ్ళు నేర్పించుకుంటారు. అట్లా ఒక పరంపరగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉపాధ్యాయ అంటే ముఖ్య ఆచార్యుడు కాకుండా అతని కింద ఉన్నవాడు ఉపాధ్యాయం అంటే అదే దాన్ని మళ్ళీ అధ్యాపనం చేయించేవాడు ఉపాధ్యాయుడు. గృణాతి ఉపనీయ సంధ్యోపాసన చారాదీని కర్మాణి ఉపదేశతి. ఇంకొక గురువు ఎవరు? ఉపనేత అంటే ఇది చేస్తారు కదా, ఉపనయనం చేస్తారు. ఉపనీయం అంటే ఉపనయనము. ఉపనయనం అంటే మనకి జంధ్యం వేయటము, యజ్ఞోపవీత ధారణ సంస్కారం ఉంటుంది కదా, అక్కడ ఎవరైతే ఉపదేశం చేస్తారో, యజ్ఞోపవీతం వేస్తారో వారు గురువులు. సాధారణంగా తండ్రి ఉంటాడు, తండ్రికి యోగ్యత లేకపోతే ఇంకొకరి చేత చేయిస్తే అతడు గురువు అవుతాడు. అట్లాగే ఒక మనకి లిస్ట్ కూడా చెప్పబడింది. ఇంకా గురువులు ఎవరెవరు ఉన్నారు అంటే ఉపనేత ఇప్పుడు చెప్పుకున్న ఆయన, సంధ్యోపాసనాది చెప్పిన ఆయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. గురు శబ్దానికి సాక్షాత్ అర్థము బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కూడా ఉంది. ఆ దేశానికి రాజు, అతను కూడా గురు స్థానంలోకి అవుతాడనమాట. ఓకే, ఆయన ఆ తర్వాత తల్లిదండ్రులు, మనకి ముఖ్యంగా మన తల్లిదండ్రులు చాలా మనకి మార్గదర్శనం చేస్తారు. కాబట్టి వారి మార్గదర్శనంలోనే మనం పెరిగి పెద్దవాళ్ళతో ఎన్నో తెలుసుకుంటాం, లోక జ్ఞానం తెలుసుకుంటాం. కాబట్టి వాళ్ళ స్థానాన్ని మనం ఎవరితోనూ పోల్చలేము. అట్లా
గౌరవానికి పాత్రులు. ఎవరెవరు మన జీవనంలో ఉన్నారో, మనకు పెద్దలు, పక్కింటి వాళ్ళు, కాస్త వయసులో పెద్దవారు, మనని ఆదరించి మనకు ఒక మంచిని నేర్పించే వారు ఎవరైనా కూడా గురువు స్థానాన్ని తీసుకోవచ్చు. తర్వాత మనకి మనం పెద్దలందరినీ కూడా మనం ఆదరణతోటే చూడాలి. ఎప్పుడైనా వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకున్నారా, తక్కువ చదువుకున్నారా అనేది మనం చూసుకోకూడదు. తర్వాత ఋషులు, పురోహితుడు. ఎవరైతే మనకి ఋషులు ఉన్నారో, వ్యాసుడు కూడా ఒక మహర్షి, తర్వాత వాల్మీకి మహర్షి, మనకి ఎంతో మార్కండేయ మహర్షి ఉన్నారు. ఎందరో మహర్షుల పేర్లు, మనకు వశిష్ఠ మహర్షి ఉన్నారు, మనకు గోత్ర ఋషులు కూడా మనకు గురువులు అవుతారు. తర్వాత ఆ ప్రదేశానికి ఉన్న పురోహితుడు, ఎవరైతే మనకి పౌరోహిత్యం చేసి మన ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు వచ్చి మనల్ని దీవించి మనకు పూజలు చేయించి మార్గదర్శనం చేసేవాళ్ళు, మనకి ఏదైనా సందేహాలు వచ్చినా, అయ్యా ఇట్లా ఉంది ఒక సమస్య, ధర్మ సంకటం వచ్చిందంటే చెప్పేవాళ్ళు మనకు గురు స్థానంలో ఉంటారు. తర్వాత ఇష్టదేవత, ఉపాస్య దేవత. వీళ్ళు ఇంకా ఎవరైతే అంటే ప్రతి ఉపాస్య దేవతకి ఒక విద్యా స్వరూపం అనేది ఉంటుంది. మనకి శివుడికి దక్షిణామూర్తి రూపము, విష్ణువుకి హయగ్రీవుడి రూపము. ఇప్పుడు నేను విష్ణు భక్తురాలను అయితే నాకు హయగ్రీవుడు నా విద్యా దేవత అవుతారు, అంటే అప్పుడు ఆయన గురువు అవుతారు, గురు స్థానాన్ని తీసుకోగలరు. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి శివరూపమైన గురువు. అట్లాగే ఇంకా ఎవరిని మనం దేవతలందరినీ కూడా గురువుగా భావించుకోవచ్చు. మనకెవరు ఇష్ట దేవత? హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు కూడా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత మరోగత అని బుద్ధి మొదలు చెప్పారు. అవునా, బుద్ధిని ఇచ్చేవాడు ఆయన. గురువు స్థానానికి ఆయన కూడా అర్హుడే. అంటే మనం ఒక భక్తిగా దేవతగా ఉపాసించుకోవచ్చు, లేదా గురు స్థానంలో కూడా వారిని పెట్టి ఉపాసించుకోవచ్చు అని అర్థం. ఇంకా లలితాంబిక, ఆమె గురు స్వరూపిణి. ఆమె ఇప్పుడు దుర్గా, కాళీ ఇటువంటి రూపాలలో, పార్వతీ రూపాలలో కాకుండా ఆమె లలితా రూపంలో గురుస్థానాన్ని ఆక్రమించి ఉంటుంది. ఎవరెవరు గురువులు కాగలరు వాళ్ళని చూద్దాం మనం. ఇది చాలా చక్కగా శాస్త్రంలో మనకు చెప్పింది ఏంటంటే, కొద్దిగా చెప్పినా ఎక్కువగా చెప్పినా ఎవరిది మాట విని మనకు ఒక మంచి జరిగిందో అతడు గురువు. ఇంకా ఒక శృత ఉపక్రియ అంటే వారి దగ్గర కూర్చొని మనం ఏదన్నా చదువుకొని విని తెలుసుకొని, లేదా ఏదన్నా లౌకికమైన క్రియలైనా సరే వాళ్ళు మనకు నేర్పిస్తే వాళ్ళు కొంత, అంటే ఇందులో కూడా డిగ్రీస్ ఉంటాయి. మనం ఎప్పుడూ కూడా గురువు అనగానే మనం వ్యాస మహర్షిని ఎట్లా చూస్తున్నాం, లేదా మన సొంత గురువుని, మన ఆధ్యాత్మిక గురువుని ఎట్లా చూస్తున్నాం, వీళ్ళందరిని అట్లా చూడాలని కాదు, కానీ వాళ్ళకు కూడా ఒక ఆదర స్థానం ఉన్నది అని అర్థం అన్నమాట. తర్వాత ఎవరైతే జ్ఞానంలో, తపస్సులో ఎవరైతే వృద్ధత్వాన్ని కలిగి ఉన్నారంటే మంచి జ్ఞాన వృద్ధులు, తపోవృద్ధులు అయి ఉన్నారో, వాళ్ళ జ్ఞాన ప్రభావం చేత మనలో ఒక మార్పు తేగలిగి ఉన్నారో, తపోబలం వాళ్లకు ప్రధానంగా కలిగి ఉందో, వాళ్ళు పూజ్యులైన స్థానాన్ని పొంది ఉన్నారో వారు గురు స్థానానికి అర్హులు. తర్వాత పోనీ వీళ్ళందరూ, మాకు కొంతమంది చెప్తూ ఉంటారు మాకు గురువులు లేరు, మాకెవరు తెలియదు, మాకెవరు మార్గదర్శనం ఇవ్వలేదు, ఇచ్చిన వారు ఎవరూ లేరు అంటే, అటువంటి వాళ్ళ కోసం కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉపాధ్యాయుడు ఇందాక చెప్పుకున్నాం కదా అటువంటి వ్యక్తి, తర్వాత పిత తండ్రి, జ్యేష్ఠ భ్రాత అన్న, ఇంకా మహీపతి ఆ ఊరికి రాజు, మాతుల అంటే ఇవాళ రోజున నేను ఆ మాట చెప్పను, రాజులు అంటే వాళ్ళు ఒక పరంపరగా ఒక వంశం వారు ఉండేవారు కాబట్టి వాళ్ళు ఆదరానికి పాత్రలు. మరి వాళ్ళు రేపు ఇది అప్లై అవుతుందో లేదో నాకు తెలియదు, వాళ్ళకు ఒక ఆదర పాత్రతనిద్దాం, గురుస్థానాన్ని ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా. ఎందుకంటే మనకు నేరుగా లాభం జరగకపోయినా వాళ్ళు చేసే పాలసీస్ వల్ల మనం లాభం పొందుతున్నాం కాబట్టి కొంతవరకు మినిస్టర్స్ అనుకోవచ్చేమో, నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎంతవరకు ఆ పాత్రత కలిగి ఉన్నారో చూసుకొని ఆ భావన కలిగితే మంచిది అని నా ఉద్దేశం. మాతులహ మామయ్య, శ్వశురహ పిల్లనిచ్చిన ఆయన అంటే భార్య యొక్క తండ్రి, ఆ తర్వాత అమ్మ యొక్క నాన్నగారు, నాన్న యొక్క నాన్నగారు, తాతలిద్దరు కూడా. తర్వాత జ్యేష్ఠ బంధువులు, మనకు వయసులో మనకంటే పెద్దవారైన మన బంధువులు. తర్వాత పితృవ్యులు అంటే పెదనాన్నలు, బాబాయిలు. తర్వాత పుంసి ఏతే, వీళ్ళు మగవారిలో గురువులుగా చెప్పబడ్డారు. ఎవరు లేకపోతే వీళ్ళని గురువులు అనుకోవచ్చు, అంటే వాళ్ళు మనకంటే ఎక్కువ జ్ఞానంలో ఉంటారు అని భావించి. మాతామహి, ఇంకా స్త్రీలలో గురువులు ఎవరంటే అమ్మమ్మ, మాతులాని, మామయ్య భార్య, తర్వాత మాతుష్య సోదరాహ, వాళ్ళ అమ్మ యొక్క సోదరిలు, ఆమె యొక్క చెల్లెళ్ళు, అక్కలు. శ్వశ్రూహు అత్తగారు, తర్వాత పితామహి బామ్మ అంటే నాయనమ్మ గారు, మన తండ్రి తల్లి. తర్వాత జ్యేష్ఠ, ఎవరైతే అక్క ఉంటుందో ఆమె. ధాత్రి, మనని చిన్నప్పటి నుంచి తల్లి కాక ఇంకెవరన్నా స్త్రీ మనని చూసుకొని మనని పెంచి పెద్ద చేస్తే ఆమె. వీళ్ళందరూ స్త్రీలలో గురువులు. అంటే వీళ్ళు మనకి ఆధ్యాత్మికమైన ఉపదేశం చేశారా, ముక్తినిచ్చారా అని కాదు, ఆ ముక్తినిచ్చేవాడే గురువు, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం మొట్టమొదటి గురు శబ్దాన్ని తీసుకుంటే మనకు ముక్తి మార్గాన్ని చూపించేవారే గురువులు అవుతారు, అది మామూలుగా తీసుకునే అర్థము. ఎందుకంటే అటువంటి గురువునే శాస్త్రము చాలా ప్రశంసించింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎవరు లేని పక్షంలో
మనకు తెలిసిన దానికంటే తప్పకుండా వాళ్ళకి ఒక ఆకు ఎక్కువే తెలుస్తుంది. మనకంటే వయసులో పెద్దవారు కావటం చేత వాళ్ళకి ఇంజనీరింగ్లు, మెడిసిన్లు, మేనేజ్మెంట్లు, ఆర్ట్స్, సైన్స్లు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళకి జీవితం తెలుసు. వాళ్ళకి ఒక జీవన యానం వాళ్ళు ఇంతవరకు చేసి వచ్చారు, మనకంటే వాళ్ళు పెద్ద స్థానంలో ఉన్నారు వయస్సులో అంటే వాళ్ళకి మనకంటే ఒక ఎక్కువ అనుభవం ఉంటుంది అన్న దృష్టితోటి వాళ్ళందరికీ గురుస్థానాన్ని ఇచ్చారు. వీళ్ళల్లో ఒక్కటి నేను చెప్పేది ఇక్కడ అంటే కొన్ని డిస్క్లైమర్స్ అనేవి ఉంటాయి. గుడ్డిగా అంటే అది కూడా చెప్తాం మళ్ళీ, గురువు స్థానంలో ఎవరినైతే పెట్టుకున్నామో వాళ్ళ గురించి మళ్ళీ చెప్పుకునే దాంట్లో చివరిలో చెప్తాను. ఏంటంటే గుడ్డిగా ఒకరిని అనుకోకూడదు. వాళ్ళని ముందు అన్ని విధాలా పరీక్షించుకున్న తర్వాత మనం చేసుకుంటాము. అప్పుడు మనకి ఎక్కడైనా తేడా వస్తే వారు మనకంటే తక్కువ తెలిసిన వారు, లేదా మనం మంచి కోరుకునేవారు కాదు, లేదా మనకి ఒక తప్పుడు మార్గదర్శనాన్ని వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ అనుభవం తక్కువగా ఉంది అంటే వాళ్ళ దూరం నుంచే నమస్కరించి పక్కకు ఉండటం మంచిది. వాళ్ళని మనం జడ్జి చేయకూడదు, వాళ్ళని మనం తప్పు అని వాళ్ళ మొహం మీద అనకూడదు, కానీ మనం పక్కకు వచ్చేసేయాలంటే. ఇది దీనికి ఒక డిస్క్లైమర్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళందరిలో మనకి తగిన వారు ఉంటారు, తగని వారు ఉంటారు. ఒక్కొక్కసారి మనమే వారికంటే ఎక్కువ ఉన్నతమైన స్థానంలో ఉండి ఉండొచ్చు మన చింతనంలో. అటువంటప్పుడు మనం అదేంటి శాస్త్రం చెప్పింది, ఇప్పుడు నేను వీళ్ళందరినీ గౌరవించాలా, నేను వీళ్ళందరినీ గౌరవించటంలో మాత్రం ఎటువంటి తేడా లేదు, గౌరవించమనే చెప్తుంది శాస్త్రం. కానీ వాళ్ళ మార్గదర్శనం తీసుకోవాలా తీసుకోవద్దా అనేది మీ వరకు మీరు పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ గురువు అన్ని వాళ్ళ మీద అప్లై చేసేసరికి మళ్ళీ గురువుకు చెప్పిన నియమాలు ఇక్కడ కొన్ని పని చేయకపోవచ్చు. బంధుత్వం వల్ల కాదు, కొన్ని పరిమితుల వల్ల. ఆ పరిమితులని మాత్రం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఒక మానవ లోకంలో బతుకుతున్నాము. ఈ మానవ లోకం ఒక ప్రాయోగికమైనది. ఇక్కడంతా కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందంటే మనం అన్ని కూడా ఆచరణాత్మకంగా మనం చేస్తాం కాబట్టి అక్కడ తేడాలు రాకూడదు. ఇది ఒక రియల్ వరల్డ్. ఈ రియల్ వరల్డ్ లో మనం కూడా రియాలిటీగా ఉండాలి. నేను ఇమోషన్స్ వచ్చి ఇక్కడ పెడతాను, ఇదంతా కూడా ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ వర్కౌట్ అవ్వాలంటే దానికి దీనికి అందుకనే వ్యవహార జ్ఞానం. ఎక్కడ శాస్త్రం చాలా చెప్తుంది, మనకి ఏది అప్లై అవుతుంది అనేది మనం తెలుసుకొని వ్యవహరించుకోవాలి. వీళ్ళందరూ కూడా గురువర్గము అని చెప్పబడ్డారు. వీళ్ళందరినీ కూడా మనము తప్పకుండా గౌరవించాలి. వీళ్ళల్లో ఎవరన్నా యోగ్యులు ఉన్నారు నిజంగా అంటే వాళ్ళని కూడా మనం గురువుగా అంగీకరించవచ్చు. అంటే వీళ్ళల్లో ఇప్పుడు మాతులహ ఉన్నారు, లేకపోతే పితృవ్యహ ఉన్నారు, లేకపోతే పితామహి ఉన్నారు. వారు మనకంటే బాగా తెలిసిన వారు, విజ్ఞానవంతులైతే తప్పకుండా వారి యొక్క శరణుని మనం కోరవచ్చు అని ఆ స్థానాలని చెప్పారు. అట్లానే వాళ్ళు కూడా తెలుసుకోవాలి, అరే నాకంటే చిన్నవాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు నా కొడుకులు, మనవలు, మనవరాళ్ళు, తర్వాత మా మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, లేకపోతే కొడుకు వరుసైన వాళ్ళు, కూతురు వరుసైన వాళ్ళు, ఈ పిల్లలు వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒక మార్గదర్శనం చేసే స్థాయిలో ఉండాలి అని వారు తెలుసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత గురువు పట్ల మెలగవలసిన తీరు ఏంటి? మనోవాక్కాయ కర్మలతోటి వీళ్ళని ఎప్పుడు అనువర్తించాలి. ఇక్కడ తెలుగులో రాశాను. ఎప్పుడు కూడా అంటే ఎట్లా వారిని అనుసరించాలి? మనస్సు చేత. అంటే వాడు ఏమైనా చెప్తే అరే నేను తప్పు చెప్తున్నాడేమో, ఇది ఆలోచిద్దామా మళ్ళీ మనం, ఈయనకేం తెలిసి ఉంటుందిలే, ఇది మనస్సులో ఒక రిజెక్షన్ వస్తోంది, దాన్ని ఆపాలి. వాక్కు చేత, అయ్యా మీరు చెప్పారు కానీ నేను చూస్తాను, నాకు అవకాశం ఉంటే పాటిస్తా, లేకపోతే లేదు. వాక్కు ద్వారా రిజెక్షన్. కర్మభి, ఆయన చెప్పింది ఏమీ చేయరు, కర్మ చేత దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు, అంటే అనుసరణ అనేదే లేదు. అట్లా కాకుండా ఆయన ఏమన్నా చెప్పినప్పుడు నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఈ స్తోత్రం, నాకు ఒకసారి సమస్య వచ్చినప్పుడు నేను అడిగాను గురువు గారిని, అడిగితే వారు ఏమన్నారు, నువ్వు కవచ స్తోత్రం చెయ్యి. అప్పటి నుంచి నేను ఎంత మంచి ఫలితాన్ని పొందానంటే కవచ స్తోత్రం అదే వారి దీని మీదనే నేను చదువుకుంటున్నాను, అవసరమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ కూడా దానివల్ల ఎంతో లాభపడుతూ ఉన్నారు. అట్లా ఉంటుంది. మనస్సు చేత కూడా ఇది నాకు కవచ స్తోత్రం దొరికింది, చాలా సంతోషం, ఇది నేను తప్పకుండా చదువుతాను, నా అవసరం తీరుతుంది. నెక్స్ట్ వాక్కు ద్వారా నా అవసరం తీరుతుంది చేశాను, అంటే ఆ స్తోత్రాన్ని చేశాను కాబట్టి గురువు యొక్క మాటను నేను పాలించాను. కర్మ చేత అట్లా ఆచరణ చేత దాన్ని చేస్తూ దాని యొక్క ఫలితాన్ని పొందుతూ నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆ విధంగా ఉంటుంది. తర్వాత గురువుని చూసి లేచి నిలబడాలి. గురుం దృష్ట్వా సముత్తిష్ఠేత్ అభివాద్య కృతాంజలి. కృత అంజలి అంటే అంజలి అంటే ఇది, కృత అంటే అంజలిని చేసి అభివాదనం చేసి ఈ విధంగా గురువుకు నమస్కరించాలి. వారిని చూడంగానే లేచి నిలబడాలి. గురువు వచ్చినప్పుడు కూడా, లేదా గురు స్థానంలో ఉన్నవారు ఎవరు కూడా మనం కూర్చున్న చోటకి వాళ్ళు వచ్చినప్పుడు మనం తప్పకుండా లేచి నిలబడి నమస్కరించాలి. ఆ ఊరికే లోపలికి బయటికి తిరుగుతున్నారు ఏదైనా పని మీద అంటే మనం అక్కడ కూర్చొని చదువుకుంటున్నాము, వారేదో పని మీద వస్తూ పోతూ ఉన్నారంటే అప్పుడు ఊరికే లేచి నిలబడి లేచి మీరు కూర్చొని అట్లా చేయక్కర్లేదు. కానీ వారు మనకు మొదటిసారి పాఠం చెప్పడానికి గదిలోకి వచ్చారు, లేదా ఆ స్థానానికి వచ్చారు, ఎక్కడ పాఠం జరుగుతుంది అక్కడ ఒకసారి లేచి నిలబడి నమస్కరించాము, ప్రవర చెప్పుకున్నాము, ఏదో చేసాము, చేసిన తర్వాత అక్కడికి అయిపోతుంది, కూర్చోవాలి. అట్లా మళ్ళీ వారు ఏదైనా వెళ్ళి వస్తుంటే మనం అప్పుడు చేయాల్సిన అవసరం. మొదటిసారి చూసినప్పుడు మాత్రం లలిత మనం దారిలో వెళ్తూ ఉన్నాం, ఎదురు పడ్డారు, తప్పకుండా చూసి వారికి నమస్కరించాలి. బండి మీద నిలబడి మాట్లాడటము
అది అవజ్ఞ అవుతుంది. అట్లా ఎప్పుడు చేయకూడదు. దీనికి ఒక మాట చెప్తారు ఏంటంటే, పెద్దలను చూసినప్పుడు మన ప్రాణాలు ఊర్ధ్వానికి అవుతాయి. ఓకే, ప్రాణాలు అంటే వాళ్ళ వాళ్ళ తేజస్సు అంతగా ఉండి మన ప్రాణాలు పైన వెళ్తాయి. వాళ్ళకి నమస్కరించి మనం వంగినందువల్ల అవి మళ్ళీ వాటి సమాస్థితిలో అవి కూర్చొని ఉంటాయి అని చెప్తారు. తర్వాత నైతేర్ ఉర్వి విషేత్ సార్థం వివదే నాతమ కారణాత్, వారితో సమానంగా కూర్చోకూడదు, వారితో వివాదాలు చేయాలి. అంటే ఇప్పుడు వారు భూమి మీద కూర్చున్నారు, వారి పక్కనే అతుక్కొని కూర్చో, కొంచెం దూరంలో కూర్చోవాలి. వారు ఎత్తు స్థానంలో ఇంతెత్తులో కూర్చున్నారు, నేను కనీసం ఇంతెత్తులో కూర్చోవాలి, నేను ఇంతెత్తులో కూర్చోకూడదు వారి కంటే. అటువంటివి కొన్ని ఉంటాయి. వారు కూర్చున్న స్థానానికి చూసుకొని వారి పాదాలకి దగ్గరగా ఉండేటట్టుగా కొద్దిగా దూరంలో కూర్చోవాలి. వారితో ఎప్పుడు వివాదం చేయకూడదు. ఏదన్నా థియరీస్ ఏదన్నా ఇదున్నా చాలా చాలా శ్రద్ధతోటి అడగాలి, చాలా భక్తిగా తెలుసుకోవాలని అడగాలి, కానీ వివాదాలు ఎప్పుడు చేయకూడదు. గురువును ఎప్పుడు ఒక్క క్షణం కూడా ద్వేషించకూడదు. ఇది వ్రతం. ఎట్లా అయితే ఒక పతివ్రత స్త్రీ తన భర్తని అనుకుంటుందో, ఒక శిష్యుడు తన గురువు తోటి అట్లా ఉండాలి. అంటే అక్కడ కేవలం భావన మాత్రమే, మిగతావన్నీ కాదు. అక్కడ కేవలం భావన గురించి చెప్తున్నారు. శ్రద్ధ ఎంత ఉండాలంటే ఒక క్షణం పాటు కూడా గురువు పట్ల ద్రోహ భావన కానీ ద్వేష భావన కానీ రాకూడదు. గురువు గురించి ఎక్కడా కూడా పొరపాటుగా లేరు కదా ఆయన, ఇప్పుడే నా గురించి చెప్తాను, చక్కగా చెప్తాను, తెలిసినప్పటి సంగతి కదా అనుకొని ఆయన వెనకాల కూర్చొని మరి నేను ఎట్లా మాట్లాడతారు, ఎట్లా నడుస్తారు, ఎట్లా మాట్లాడారు, ఇట్లాంటివన్నీ ఏ స్థాయిలో కూడా వారి గురించి తప్పు మాట్లాడదు. వారిని విమర్శించటం కానీ, వారిది తప్పుగా అన్నారని కానీ, ఎవరితోటి కానీ చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవం. థియరీలో సమస్య ఉంది, వారు చెప్పిన ఏదన్నా పాఠంలో ఏదైనా అర్థం కాలేదు, లేదా వారు ఏదైనా మీరు పుస్తకంలో చదివిన దానికంటే భిన్నంగా చెప్పారు, లేదా మీరు ఇంకో చోట విన్న దానికంటే భిన్నంగా చెప్పారు, అప్పుడు మీరు ఇంకో చోట విన్న దాన్ని డౌట్ చేయాలి, కానీ గురువు చెప్పిన దాన్ని డౌట్ చేయకూడదు. ధర్మానికి విరుద్ధంగా అయితే గురువు చెప్పరు, అట్లాంటి వారు గురువే కారు, అది కూడా చెప్తున్నాం. ధర్మానికి విరుద్ధంగా వారు చెప్పినప్పుడు మాత్రం, ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు అన్న గురువు అని అనుకుందాం, మరి విభీషణుడికి రావణుడు అన్న, తండ్రి గురువు అనుకుందాం, మరి ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు తండ్రి, ఇప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ ఒక లైన్ ఏం చెప్తుందంటే శాస్త్రము, ధర్మంగా చెప్పేవాళ్ళు గురువు. మరి మనకు ధర్మాధర్మాలు తెలియదు, గుడ్డిగా ఫాలో అయిపో గురువు ఏం చెప్తా అందుకని అనువర్తంతం ఏతేష మనోవాక్కాయ కర్మకి, అంతే చేసేయండి, అనుసరణ చెప్పి మీకు ఎటువంటి దోషము రాదు. ఆ తర్వాత వారి దూషణం ఎవరైనా చేస్తారు, సడన్ గా ఎవరైనా వచ్చి వారు గురువుని దూషించినప్పుడు మొదలు చెంపలేసుకొని శివ శివ అనుకొని శివనామం చేసుకొని అక్కడి నుండి తొలగిపోవాలి. వారితో ఎప్పుడు వాదించవాహో నిజమేనండి, నేను కూడా చూస్తాను మీరు ఇట్లా అట్లాంటి మాటలు మాట్లాడంగానే మన పుణ్యం కాస్త కిందికి అయిపోయి ఆ గురువు దొరికే అనుగ్రహం కూడా దొరకకుండా అయిపోతుంది. అంటే మీరు ఎట్లా ఆలోచించాలంటే, ఇవన్నీ కూడా ఒక మెషిన్ తయారు చేసినప్పుడు, ఒక కోడింగ్ రాసినప్పుడు, లేదా ఒక ఇల్లు కట్టేటప్పుడు, లేదా ఒక పని చేసేటప్పుడు, ఒక స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు, ఒక స్కిల్ నేర్చుకునేటప్పుడు, అందులో మనం చేసే చిన్న మిస్టేక్స్, నాకు స్విమ్మింగ్ రావట్లేదు అంటే ఆ నీళ్లలో ఏదో ఒక రకమైన ఆ స్ట్రోక్ నేను కరెక్ట్ గా చేయట్లేదు అందుకన్నా, సో అది ఎట్లా ఆటంకం అవుతుందో, ఒక ఇల్లు కట్టేటప్పుడు నేను సిమెంట్ ఇసుక సరిగ్గా కలపకపోతే ఆ ఇల్లు ఎట్లయితే కూలిపోతుందో, అందులో చిన్న చిన్న ప్రమాణాలతోటి నేను ఎంతో చక్కగా దాన్ని జాగ్రత్తగా పాటిస్తేనే ఆ ఇల్లు కలకాలం నిలబడుతుంది, లేకపోతే అది కూలిపోతుంది. అట్లాగే ఈ చిన్న చిన్న ఆచరణల వల్ల ఈ గురు భక్తి, ఈ గురువు మనకి ఇస్తున్న మార్గదర్శనం అనే ఒక పెద్దది మనం తీసుకుంటే, అందులో ఈ చిన్న చిన్న లోటుపాట్ల వల్ల మనకి చాలా సమస్యలు వస్తాయి. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా మనం తెలుసుకుని పాటించాలి. అసలు ఎవరిని గురువు అనుకోకండి. నేను ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, ఎవరిని గురువు అనుకోకండి. అనుకున్నారు అంటే 100% చెప్పిన నియమాలు పాటించండి. ఒకసారి అనుకున్న తర్వాత వెనక్కు తిరిగి చూడద్దు. ఇది ఇక్కడ శాస్త్రం చెప్పే భావన. ఇప్పుడు గురువు లక్షణాలని చూద్దాం. గురువు లక్షణాలు ఏంటంటే, వారు సదాచారవంతుడై ఉంటారు. గురువు చాలా సదాచారవంతుడు. ఆయనని మనము అంటే ఆయన ఆచారాలు ఎంత పవిత్రమైనవి ఉంటాయంటే, భోజనం శయనము దగ్గర నుంచి తీసుకుంటే ఆలోచన విధానము, వారి కార్యాలు చర్యలు, వారి ఇతరుల పట్ల వాళ్ళ వ్యవహారము, తన సొంత కుటుంబం పట్ల వ్యవహారము, ఇటువంటివన్నీ చూస్తే అన్నిట్లో కూడా ఒక సదాచారత కనిపిస్తుంది వారిలో. వారు కుశలులై ఉంటారు. కుశలుడు అంటే ఏంటంటే దక్షత కలిగి ఉంటారు. ఏ పని అన్నా చేయడానికి కావాల్సిన పట్టు పట్టిమ గట్టితనము వారిలో ఉంటుంది. అంటే అది వారు చేసి దాని ముందు వెనక పైన కింద పక్కలు అన్ని తెలుసుకొని ఉంటారనమాట. అది కుశలత్వం వారిలో కనిపిస్తుంది. తర్వాత బుద్ధి సంపన్నత, చాలా చక్కటి బుద్ధిమంతులై ఉంటారు, మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు గురువులు. అట్లా ఉండాలి, ఉన్నవాడే గురువు అవుతాడు. తర్వాత సర్వశాస్త్రాల అర్థాన్ని తెలుసుకొని ఉంటారు. శాస్త్రం తెలుసుకోవటం ఒకటి, అర్థం తెలుసుకోవడం ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి వృద్ధిరాదేజ్ అదే గుణ, నాకు అష్టాధ్యాయం వచ్చు కదా, అష్టాధ్యాయ సూత్రాలు ఇప్పుడు నేను చెప్పినవి 2. అథ యోగానుశాసనం యోగశ్చిత్త వృత్తి నిరోధ, తెలిసిపోయింది కదా శాస్త్రము. ఇదే శాస్త్రము. శాస్త్రం తెలియనక్కర్లేదు, శాస్త్రం తెలిసినా తెలియకపోయినా శాస్త్రం యొక్క అర్థం తెలియాలి.
శాస్త్రం తెలియటం అంటే కేవలం శబ్దం అంటే వరిబాటిం అంటారు ఇంగ్లీష్ లో. ఆ శబ్దాన్ని శబ్దంలాగా తెలుసుకోవటం శాస్త్రం తెలుసుకోవటం కాదు. ఆ అర్థం తెలుసుకోవాలంటే అట్లా కూడా తెలియాలి, అది వేరే మాట, దానికి మళ్ళీ వద్దాం ఇంకోసారి ఎప్పుడైనా. కానీ దాని అర్థాన్ని తెలుసుకోవటం. అథ ఇప్పుడు యోగ అనుశాసనం, యోగాని నేను అనుశాసనం చేస్తున్నాను. యోగం అంటే ఏంటి? చిత్త వృత్తి నిరోధము, చిత్త వృత్తులను నిరోధించడమే యోగం. ఈ ఒక్క లైన్ తోటి ఇవాళ యోగా అనే పేరుతోటి ఎన్ని జరుగుతున్నాయో, పేరు దగ్గర నుంచి యోగా అంటారు, అక్కడి నుంచి తీసుకొని యోగ్ అంటారు, లేకపోతే యోగా ఈ మధ్యలో ఉంటుంది, యోగ అనాలి దాన్ని. యోగ శాస్త్రము, గ గ గా కాదు, యోగాకి వెళ్తున్నా యోగ్ నేను హిందీ వాడు యోగ్, ఆ విధంగా అనకూడదు, ఈ విధంగా. సో ఆ సూత్రము తనది. యోగ చిత్త వృత్తి నిరోధం. శాస్త్రం ఏం చెప్పింది? యోగం అంటే చిత్త వృత్తి నిరోధం. నువ్వేం చేస్తున్నావు? కాళ్ళు చేతులు కలిగించిన యోగం అంటున్నావు, ఆసనాలు వేసి యోగం అంటున్నావు. అష్టాంగ యోగం 8 రకాలు, 8 ఉంది, 8 అంగాలు, 8 రకాలు కదా, 8 అంగాలు ఉన్నాయి దాంట్లో. అష్ట అంగ యోగము, అది అర్థం తెలియటం అంటే అది. అంటే ఉదాహరణకి చెప్తున్నాను. అయితే మనం చేసేవి ఆ సూర్య నమస్కారాలు చేస్తానండి, మస్తు యోగా చేస్తున్నాను, ఓ యోగాలో నేను ఫేమస్ అయిపోయాను, నేను చాలా ఇదైపోయి, వాళ్ళ యోగా టీచర్లు వీళ్ళ యోగా. అరే చిన్న చిత్తవృత్తి నిరోధం చేసుకొని వాడు ఒక యోగ గురువు ఎట్లా అవుతాడు? నా ప్రశ్న. మీరే ఆలోచించి చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో సర్వశాస్త్ర అర్థపారగుడు, అర్థాలన్నీ తెలుసుకున్నవాడు. సో వృద్ధి రాదైచ్ అంటే ఏ ఐ ఔ, ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలని వృద్ధులు అంటారు. వ్యాకరణంలో, భాషలో మనకి ఈ వర్ణాలు వచ్చినప్పుడు వృద్ధి జరిగింది అని చెప్తారు. ఇప్పుడు సుందర అంటే సౌందర్య, దశరథ దాశరథి ఎట్లా అయింది? అక్కడ ఆది వృద్ధి జరిగింది. ఆ వృద్ధి ఏంటి అంటే అకారం ఆగా మారింది. ఇది ఆ శాస్త్రం యొక్క వివరణం. అట్లా అర్థాన్ని తెలుసుకొని చెప్పగలిగితే అది గురుత్వం అవుతుంది. తర్వాత ఎప్పుడూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను దాటిపోయాను, నేను వీటన్నిటిని అతిక్రమించేశాను అని ఆచారాలని పాటించటము, పద్ధతుల్ని పాటించటం ఎవరైతే వదిలిపెడతారో వారు ఎప్పటికీ గురువు కాగలరు. అందుకనంట నిత్య నైమిత్తిక కార్యాలను నిర్వహించే వాళ్ళే గురువులు. వాళ్ళు వదిలిపెట్టరు, వాళ్ళు చేస్తారు. సంధ్యావందనం చేయాలంటే పిల్లల చేత చేయించాలంటే ముందు తండ్రి చెయ్యాలి, ముందు శిష్యుల చేత చేయించాలంటే గురువు చెయ్యాలి. ఆ విధంగా వాళ్ళ కార్యాలని అంటే సంధ్యోపాసనాది కార్యాలన్నింటినీ కూడా చక్కగా పర్వదినాలు వచ్చినప్పుడు అనుష్ఠానాలు చేసుకోవటం, స్పెషల్వి చేయటము, విశేషాలు, తర్వాత సామాన్యమైనవి చేయటం, ఇవన్నీ కూడా ఆయన మానకుండా చేస్తారు. అది అన్నం తినేటప్పుడు ఔపాసన పట్టటము, ఏముంది నేను రోజు పట్టేదే కదా, ఇవాళ పట్టను, నేను ఏది ఎవరు చూడట్లేదు కదా, అట్లా అనుకోడు. ఆయన చక్కగా స్నానం నియమాలు, ఆహార నియమాలు, భోజన అన్ని రకాల నియమాలు, శయన నియమాలు, భార్యతో ఎట్లా ఉండాలి, పిల్లలతో ఎట్లా ఉండాలి, పెద్దలతో ఎట్లా ఉండాలి, అన్ని చక్కగా పాటించేవాడై ఉంటాడు. అంటే నేను ఇంకా మిగతా కూడా కలిపి చెప్తున్నా. నిత్య నైమిత్తికాలంటే శాస్త్రోద్దిష్ట కర్మలు, అంటే ఇప్పుడు దేవతారుణము ఇవన్నీ తీర్చుకోవటాలు అవన్నీ చేస్తూ ఉంటాడు గురువు కూడా. అయితే ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి చేస్తారు, అది కూడా ఒక మాట. గృహస్థాశ్రమంలో అంటే గృహస్థ ధర్మాలు పాటిస్తాడు, సన్యాసాశ్రమంలో అంటే సన్యాస నియమాలు పాటిస్తారు. అది నిత్య నైమిత్తికాలు అంటే వాళ్ళకి చెప్పబడిన సెట్ ఆఫ్ రూల్స్ వేరే ఉంటే అవి వారు పాటిస్తారు. తర్వాత శుచిమంతుడై ఉంటాడు. అంటే శుచి అంటే ఇక్కడ 2 సబాహ్యాభ్యంతర శుచి అని ఒక మాట మనం వింటాము. అపవిత్ర పవిత్ర వాళ్ళు అక్కడ ఎటువంటి శుచి జరగాలి? బయట సూపర్ గా స్నానం చేస్తే సెంట్లు కొట్టేసుకున్నాను హాయిగా, అంటే మంచి ఇట్లా కొత్త బట్టలు ఇట్లా వేసుకున్నా జిగేలు అనేవి, అది శుచే కాదు. అవో 4 సార్లు ముందు వేసుకున్న బట్టలు వేసుకుంటే అది శుచే కాదు. ఉతికిన గుడ్డలు వేసుకోవాలి, సాదాగా ఉండాలి. ఓకే, తర్వాత స్నానం చేస్తే బాహ్య శుచి అవుతుంది. ఇప్పుడు ఆంతరిక శుచి ఒక మంత్రం ద్వారా, లేకపోతే ఒక పవిత్ర లాంటి అది చదువుకొని శ్లోకమంత్రం చదువుకోనన్నా మనం శుచి చేసుకోవాలి. పుండరీకాక్షాయ నమః అంటేనే శుచి అవుతుంది. ఆ విధంగా స్నానం చేసి మనం ఈ పనులన్నీ చేసుకునేటప్పుడు మనం శుచి చేసుకోవాలి. ఊరికే స్నానం అంటే మానసిక స్నానం కూడా చేసుకోవాలి. తర్వాత అపర్వ మైథున పరుడు, ఇది కొంచెం ఈ విషయం ఎట్లా అంటే పర్వదినాలలో లేదా కూడని రోజుల్లో భార్యతోటి సంగమించకూడదు. ఆ విధమైన నియమాలు కూడా పాటించేవాడు. పితృదేవార్చన రతుడు, పితృదేవతలను స్వర్గ దేవతలను అందరినీ కూడా ఇంద్రాది దేవతలను అర్చన చేసేవాడు. అంటే ఇది గృహస్థ ధర్మాల్లో చెప్పింది, యజ్ఞం అవి చెప్తారు కదా, అక్కడ వస్తుంది అనమాట. ఇది వాటిల్లో రతుడై ఉంటాడు. తర్వాత గురు భక్తుడు. ఓకే, ఆయన గురువుల్ని తన గురువుల్ని తన శిష్యులు తను ఎట్లా చూసుకోవాలో తన గురువుల్ని తన అట్లా చూసుకుంటూ ఉంటాడు. తనకు ముందు గురుభక్తి ఉంటుంది. నేను చూసాను మా ప్రొఫెసర్స్, మా వాళ్ళు, మా వ్యాకరణ గురువులు
ఎంత భక్తితోటి వారి గురువు అసలు ఇట్లా పొంగిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు రోజులో 10 సార్లు వాళ్ళ పేరు చెప్తే 10 సార్లు అంతే రోమాంచితమైపోతారు, అంతే ఆనందపడు. మా గురువు గారు చెప్పేవారు, అబ్బా ఎంత బాగా. మళ్ళీ అదే నేను కొంతమంది చూసానంటే గరిమెళ్ళ వారు ఉన్నారు, బాలకృష్ణ సార్ గారు, వాళ్ళ తనయుడు ఒకసారి ఇంటర్వ్యూలో వచ్చేసారు, తండ్రి పక్కనే కూర్చొని ఉన్నాడు. ఎంత మా నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి ఇవి నేర్పించారు, కెమెరా ముందరే ఏడ్చేస్తున్నారు. పురుషులు అంటే అంత ఇది భక్తితోటి తండ్రి గురించి మాట్లాడటం అవన్నీ కూడా నాకు చాలా, అంటే చిన్న చిన్న ఉదాహరణలు నేను చూసినవి చెప్తున్నాను. అటువంటివన్నీ మనకి ఒక మంచి భావాన్ని కలిగిస్తాయి. అట్లాగే ఈ మన గురువు కూడా తన గురువు పట్ల భక్తుడై ఉండటము అది కూడా ఒక విషయం. జిత క్రోధుడు, ఊరికే క్రోధం చేయకూడదు. క్రోధం అనేది 2 రకాలు ఉంటుంది. బయటికి కనిపించే క్రోధము, లోపల ఉండే క్రోధం. మనసులో ఏదో పెట్టుకొని బయటికి వేరేగా ప్రవర్తించటము క్రోధం. అంటే దాన్ని దాచుకొని వీరి మీద నాకు కోపం ఉంది కానీ నేను చూపించట్లేదు, అంత మాత్రాన జిత క్రోధుడు కాడు అతను. ఆ మనస్సులో ఉండే కోపం కూడా ఉండకూడదు. మరి ఎట్లయ్యా, ఎప్పుడూ శాంతంగా ఉంటే పిల్లలు మాటలు వింటారా, ఏంటమ్మా ఇట్లా అన్ని చెప్తే? ఒక గురువుకి కోపం లేకపోతే ఎట్లా? కోపం ఉండకూడదు, అందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. కానీ అతడు క్రోధాన్ని చూపించాలి, అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ చూపించాలి. మనస్సులో క్రోధ పడకూడదు, మనస్సు నిశ్చలంగా ఉండాలి. నిశ్చలంగా అంటే అతడి బాగు కోసం, అంటే పిల్లవాడి బాగు కోసం, లేదా శిష్యుడి బాగు కోసం, కొడుకు బాగు కోసం అతడు క్రోధాన్ని చూపించవచ్చు, కానీ మనస్సులో క్రోధ పడకూడదు. ఇంకోసారి వస్తాడు అప్పుడు చెప్తా వీడి సంగతి ఉండు అట్లా అని మాట్లాడాలి. కానీ ఇంకోసారి వచ్చినప్పుడు నిజంగా వాడిలో మార్పు వచ్చినప్పుడు దాన్ని మనం గుర్తించి, ఆ నాయన నేను ఇగో పరుషంగా మాట్లాడిన కారణం ఇది, నీలో మార్పు రావాలని నేను ఈ విధంగా చెప్పాను అని శాంతంగా ఉండాలి. వారిలో ఎటువంటి మోహం వల్ల కానీ ఇతర రాగద్వేషాలు సహజంగా వారిలో ఉండకూడదు. తర్వాత విప్రులకు హితం చేసేవాడు, అంటే తన తోటి గురువులు ఉంటారు, తోటి యోగులు ఉంటారు, తోటి వాళ్ళు ఉంటారు కదా, విప్రులందరికీ కూడా అతడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి చేయాలని ప్రయత్నిస్తాడు. దయ కలవాడు ఉంటాడు, ఎప్పుడు కూడా క్షమాగుణము, దయాగుణము ఇవి విరివిగా ఉంటాయి గురువులలో. మంచి కులంలో పుట్టిన వారు ఉంటారు. మంచి కులంలో పుట్టిన వాళ్ళని ఎందుకంటారంటే, కులాన్ని చూసి, కులం అంటే సంస్కృతంలో కుటుంబం అని అర్థం. కులం అంటే ఇప్పుడు మనం అనుకునే జాతి అటువంటి కులం కాదు. మీరేం కులము అది కాదు. కులం అంటే ఇక్కడ కుటుంబము అని అర్థం. సంస్కృతంలో వంశము, కుటుంబము. ఎందుకు మంచి కుటుంబం అయి ఉండాలంటే వాళ్ళకు నియమాలు తెలుస్తాయి. ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తే కొంచెం ఇది అనీజీగా అనిపిస్తుందేమో. పిల్లల్ని కనటంలో కూడా జాగ్రత్తలు పాటించట్లే వాళ్ళు. రేపు ఇష్టం వచ్చినట్టుగా నియమాలు పాటించకుండా వాళ్ళు ఆ సంతానాన్ని కనేందుకు కారకమైన పనులన్నీ చేస్తున్నారు. అయిన తర్వాత వచ్చిన సంతానం కూడా చాలా నీచమైన, చాలా అధమమైన, ఏంటంటే నియమాలు పాటించకపోతే అనియమిత పని. నియమంలోంచి వచ్చిన పిల్లలు నియమంగా ఉంటారు, అనియమితంలోంచి వచ్చిన పిల్లలు అనియమంగా ఉంటారు. ఇంతే చిన్న ప్రిన్సిపల్ చెప్తున్నాను. సో అందుకనే కులం చాలా ముఖ్యమైనది. ఆ కుటుంబంలో వారు పుట్టినంత మాత్రాన వాళ్ళకు రాదు, వాళ్ళు వాటిని పోత పోసుకుంటే వస్తుంది. సత్కునీయుడైనా పక్కకి జారచోరుల్లోకి వాటిలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ అక్కడ ఎక్కడంటే వాళ్ళు అన్ని నియమాలు పాటించుకుని అనుకుంటారు, మేమేం పాపం చేశామో, ఎందుకు ఇట్లా తయారైతున్నాడు మా పిల్లవాడు, ఏదైనా తప్పుడు మార్గంలో పోతే తల్లిదండ్రులు బాధపడతారు. అది సత్కులం, అంటే మంచి కులంలో ఉండే వాళ్ళు మంచి లక్షణాలు రావాలి అని ఆ విధంగా ట్రైన్ చేస్తాడు. బాధపడే తర్వాత చెడిపోతే తర్వాత వీళ్ళు నేర్పించినా నేర్చుకోకపోతే తల్లిదండ్రులు తప్పేం లేదు, అందులో చాతైనంత వరకు చెప్తారు ఎవరైనా. అట్లా సత్కులంలో పుట్టినందువల్ల వాళ్ళకు ఒక లాభం జరుగుతుంది. అంటే వాళ్ళు ఇతరుల కంటే ఒక స్థానం ఉన్నతంగా ఉంటారు. మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు మీరు చూడండి, కావాలంటే లోకంలో వెళ్ళి చూడండి, ఫలానా కుటుంబం ఇదివరకైతే అట్లా బాగా ఇంటి పేరు చెప్పారంటే చాలా అబ్బో కళ్ళకద్దుకొని వాళ్ళకి సంబంధాలు దొరకటమైనా, వాళ్ళకి ఏవైనా కూడా వాటి కోసం పోటీలు పడి వాళ్ళని కావాలని కోరుకుంటారు అటువంటి మనుషుల్ని. ఆ తర్వాత శీల సంపన్నుడై ఉంటాడు. సచ్చీలత, మంచి శీలం అంటే ఒక సత్యవాక్ పరిపాలనను తీసుకోండి, లేదా ఏంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండటం, క్రోధం కనిపించకుండా, ఇవన్నీ కూడా మంచి శీల సంపన్నత అన్నమాట. ఇతర స్త్రీల పట్ల, ఇతర వీళ్ళ పట్ల, అంటే ఒక స్త్రీ అయితే పురుషుల పట్ల, పురుషుడు అయితే స్త్రీల పట్ల, ఇవన్నీ మాతృవర్గం కూడా ఉంది కదా గురుస్థానంలో. అందుకని వాళ్ళకి చెప్పాలంటే అట్లా ఇతరుల పట్ల వాళ్ళు ఒక మంచి భావనని కలిగి ఉండటము, తప్పుడు భావన లేకపోవడం. అట్లాగే మహామతి మంతుడు, మతుడు అని పడింది. మహామతి మంతుడు అంటే చక్కటి బుద్ధి శక్తి కలవాడు, పరభార్యలందు విముఖుడు, తర్వాత దృఢ సంకల్పం కలిగిన వాడు. ఒకసారి నిర్ణయించుకున్నాడంటే ఆ కార్యాన్ని చేసే శక్తి అతనిలో ఉంటుంది. ఆ విధంగా చేయగలిగే సంకల్ప శక్తితో పాటు పుణ్య శక్తి కూడా అతనికి ఉంటుంది. అతడు ద్విజుడై ఉంటాడు. ద్విజుడు అంటే మొదటి 3 వర్ణాలను ద్విజులు అన్నారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. వీళ్ళ ముగ్గురులో ఒకరై ఉండవచ్చు. తర్వాత ఇతర వైదిక గుణాలు కలవాడు, అంటే శూద్రుల్లో ఉండరా అంటే ఉంటారు, వాళ్ళని దాటాలి. వాళ్ళకి ఏంటంటే జన్మతః వచ్చే సంస్కారం వాళ్ళకి సరిపోదు.
ఏదో ఒక చిన్న తెలియక ఏదో పాపం చేసి ఉండి శూద్రవర్ణంలో కనుక వాళ్ళ జన్మ జరిగితే వాళ్ళు దానిని కడిగేసుకొని ఒక బాగా ఆచార సంపన్నత దానివల్ల పెద్దల అనుమతి పొంది, ఇప్పుడు ఎట్లా అయితే విశ్వామిత్రుడు క్షత్రియంలో పుట్టాడు, క్షత్రియంలో పుట్టి తను బ్రాహ్మణుడు అవుదాం అనుకున్నాడు, బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు, బ్రాహ్మణుడే కాదు బ్రహ్మర్షి అవ్వాలి. దానికి కావాల్సిన ఎంతో తపస్సు చేసి వశిష్ఠ మహర్షి ద్వారానే ఆయన బ్రాహ్మణత్వాన్ని పొందాడు ఉన్న జన్మలో. మరి దానికి ఎంత తపస్సు చేశాడు? అటువంటి ఎవరైనా తపస్సంపన్నులు అటువంటి ఒక మార్గంలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ఒక ఉన్నతమైన స్థానాన్ని, ఇప్పుడు తమకు సంబంధించిన దానికంటే కూడా, తమకు చెప్పబడిన దానికంటే కూడా ఉన్నతమైన స్థానానికి వారు చేరగలుగుతారు. అట్లా ఇతర వైదిక గుణాలు కూడా కలిగిన వాడు అయి ఉంటారు. వైదిక లక్షణాలు అంటే ఇట్లాంటివి క్షమ, అహింసా గుణము, ఇట్లాంటివన్నీ వైదిక గుణాలు, అవన్నీ కూడా కలిగిన వాడు గురువు అవుతాడు. ఇవి ఒక పరీక్షా లక్షణంగా కూడా మీరు తీసుకోవచ్చు, అవి కూడా చెప్తాను మళ్ళీ. సరే, ఇప్పుడు గురువు అని మనం అంటున్నాము. గురువు ఏం చేస్తున్నాడు? ఒక శిష్యుడికి తన జీవితానికి కావాల్సింది తను ఎట్లా జీవించాలి, ధర్మపరంగా ఎట్లా జీవించాలి. మామూలుగా జీవించాలి, తింటూ పడుకుంటే ఎవరన్నా ఎంజాయ్ చేసుకుంటూ బతుకుతారు, కానీ ఒక ధర్మపరమైన జీవితం ఎట్లా చేయాలి, కష్టాలు వస్తే ఎట్లా సహించాలి, వాటిని ఎట్లా దాటాలి, ఇవి చెప్తూ ఒక విజ్ఞానాన్ని ఇచ్చి మన శరీరం ఏంటి, మన మనస్సు ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ఏవి వేటి ప్రభావం ఎప్పుడు ఎట్లా పడుతుంటుంది, ఇవన్నీ చెప్పేవారు ఉంటారు. అయితే ఈ బాధ్యతని ఆయన కనుక సరిగ్గా నిర్వర్తించకపోతే ఏం జరుగుతుంది, లేదా నిర్వర్తించిన శిష్యుడి వైపు నుంచి ఆయన ఎంతటి దాని రిస్క్, అంటే అంతకంటే ఇంకా మంచి పదం లేదు, ఎంతటి ప్రమాదాన్ని ఆయన నాకు కావాలి అని తీసుకుంటున్నాడో తెలుస్తుంది. శిష్యులు ఎవరిని పడితే వాళ్ళు శిష్యులుగా ఒప్పుకోరు, చాలా పరీక్ష చేస్తారు వాళ్ళు. యోగ్యుడైన శిష్యుడి కోసం చాలా వాళ్ళు చూస్తారు, చాలా చాలా కఠినంగా వాళ్ళు విశ్లేషిస్తారు. ఎవరినంటే వాళ్ళని శిష్యులుగా వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే దానికి చెప్తున్నారు, మంత్రి పాపం రాజుకి తగులుతుంది, భార్య చేసిన పాపము పతికి తగులుతుంది, అంటే భర్తకు తగులుతుంది. అట్లాగే శిష్యుడు చేసిన పాపము గురువుని తగులుతుంది అని ఈ శ్లోకాల అర్థం. మంత్రి పాపంచ రాజానం పతిం జాయా కృతం తథా శిష్యకృతం పాపం ప్రాయో గురుమపి స్పృశేత్. ప్రాయ అని ఎందుకన్నారు అంటే, ఒకవేళ గురువు బాగా చెప్పాడు శిష్యుడికి, అంటే మిగతా వాళ్ళు కూడా అప్లై అవుతుంది, వీళ్ళ తప్పు లేదు, వీళ్ళన్ని నియమాలు కరెక్ట్ గా చెప్పారు, నాయన నువ్వు ఇట్లుండాలి, తప్పు చేయటం చూసి మళ్ళీ కరెక్ట్ చేశారు, నాన్న ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయాలి, ఇది కదా చెప్పింది, కాదు అప్పటికీ మారలేదు అనుకోండి, అప్పటికీ వాడు వెళ్ళి నేను కావాలని నేను బురదలోకే వెళ్తాను అంటే ఇంకా ఆ పాపం గురువుకి అంటదు. అప్పుడే గురువు కాస్త సులువుగా ఉండగలుగుతాడు. అట్లా కాకుండా తను శిష్యుడు ఏదైనా తనకు తెలియకుండా పాపాలు చేసేస్తుంటే ఈయన చెప్పలేదనుకోండి, అప్పుడు ఈయన అకౌంట్ లోకి వాడు చేసిన పాపం అంతా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. తనది ఎట్లాగో తను వదిలించుకోవాలి, తన కర్మలు ఎట్లాగో తను వర్కౌట్ చేసుకోవాలి. ఆ గురువు మళ్ళీ శిష్యుడు చేసిన కర్మలన్నీ అనుభవించాలంటే ఆ గురువుకి ఎంత శక్తి కావాలి ఆలోచించాలి. కానీ గురువు పట్ల తప్పు చేయకూడదు. అట్లాంటివి చేస్తే ఆ గురువుకి మనం చేసిన ప్రతి ఆచరణలో ఏదైనా దోషం అంటే అది గురువు అకౌంట్ లోకి వెళ్తూ ఉంటుంది. ఆ గురువు కనుక మనకు చెప్పి ఉన్నా మనం చేస్తే అప్పుడే ఆ గురువు రక్షింపబడతారు. అందుకని గురువు సరిగ్గా ముందు చెప్పాలి, చెప్పినా కూడా చేస్తే అప్పుడు దోషం అంటదు. కానీ ఒకవేళ చెప్పలేకపోయినా ఏదైనా మిస్ అయినా ఒక తప్పు అతని వల్ల జరిగితే మాత్రం చాలా ఇదవుతుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ గురువు గురించి గుకారం అంధకారం రుకారస్థ నిరోధక అది అందరికీ తెలిసిందే. ఇంకొక శ్లోకం కూడా అటువంటిది ఉంది. గకార సిద్ధిద ప్రోక్త రేఫ పాపస్య హారక. గా అనేదేమో సిద్ధి కలిగించేదిట, రేపముర్ర ఏమో పాపాన్ని హరింపజేస్తుందిట. ఉకారం, ఈ రెండిట్లో ఉకారం ఉంది కదా, అది విష్ణువు అయి ఉంటాడు అనమాట. సో గురు అనేది వ్యక్త త్రితయాత్మ గురుఃపర, ఈ మూడిటి సంయోగమే గురువు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మళ్ళీ గురువు లక్షణాలు ఇంకా కొన్ని చెప్తూ ఉన్నారు. ఆయన శాంతుడై ఉంటాడు, దమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉంటాడు, మంచి కులం వాడై ఉంటాడు, వినీతంగా ఉంటాడు, ఊరికే పటాపట అరవటము గోల పెట్టడం అటువంటి లక్షణాలు ఆయనలో ఉండవు. తర్వాత చక్కటి వేషం, అంటే ఆయన రూపాన్ని చూస్తే ఇప్పుడు మనకు వ్యాస మహర్షి ఇట్లా చూస్తున్నాం కాబట్టి మనకు ఒక ఉత్తరీయం వేసుకున్నాడు, ఒక పంచ కట్టుకున్నాడు, ఆయన రుద్రాక్షలు వేసుకొని ఉన్నాడు, అవన్నీ కట్టుకొని చాలా ప్రశాంతంగా ఆయన ఉంటాడు. సో అట్లాంటి శుద్ధమైన వేషం కలిగి ఇట్లాంటి ఇతరంగా ఇంకేమీ చేయడు. అంటే మనకు చిరాకు కలిగించే వస్త్రాలు ధరించటం కానీ అట్లా ఆయన ఏమీ చేయడు. తర్వాత శుద్ధాచారవంతుడు, చక్కటి ఆచారంలో శుద్ధి ఉంటుంది. సుప్రతిష్ఠుడు, మంచి అంటే స్థిరంగా ఉంటాడు. చక్కటి ప్రతిష్ఠ అంటే లోకంలో ఇతను మంచివాడు, ఇతను యోగ్యుడు అని ఒక మాట ఆయన సంపాదించుకొని ఉంటుంటాడు. తర్వాత శుచి కూడా ఉంటాడు. దక్షుడు, మంచి దక్షత కలిగిన వాడు. సుబుద్ధిమంతుడు, మంచి ఇంటెలిజెంట్ ఉంటాడు.
ఆశ్రమవాసి. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు బ్రహ్మచారి కావచ్చు, మన గృహస్థు కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు. వానప్రస్థుడితో సమస్య ఏంటంటే ఆయన వనాల్లో ఉంటాడు కాబట్టి మిగతా ముగ్గురు మాత్రము మనకు గురువుల్లో కనిపిస్తారు. బ్రహ్మచారి గురువులు కనిపిస్తారు, మన సన్యాసి గురువులు కనిపిస్తారు, మనకి గృహస్థ గురువులు కూడా కనిపిస్తారు. ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ నియమాలు అతను సరిగ్గా పాటించాలి, శాస్త్రంలో తెలుసుకొని పాటించాలి. తర్వాత చక్కటి ధ్యాన నిష్ఠత కలిగి ఉంటాడు గురువు అనేవాడు. ధ్యానము, మౌనము ఇత్యాదులు చేస్తూ ఉంటాడు. తర్వాత మంత్రము, తంత్రము తెలిసిన వాడై ఉంటాడు. తర్వాత నిగ్రహ అనుగ్రహాలలో సమర్థుడు. అంటే నిగ్రహము అంటే వాడు తప్పు చేయబోతుంటే వాడిని ఆపే సామర్థ్యం ఉండటం. అనుగ్రహము అంటే వాడిని మంచి చేయటానికి వాడిని ముందుకు తీసుకెళ్లే ఒక దీవెన, ఒక మంచి భావన వాడిలో కలిగించటం. రెండింటిలో కూడా అతను సమర్థుడై ఉంటాడు. అంటే శాపాలు, వరాలు ఇవ్వటం అట్లాంటివి కూడా ఉంటాయి గురువులకి. సరే, వాటిని మనం ఇప్పుడు ఈ కాలంలో అట్లా చూడము, అందుకని నిగ్రహానుగ్రహాలు అంటాం. ఉద్ధరించేందుకు, సంహరించేందుకు కూడా సమర్థుడు. శిష్యుని కావాలంటే పైకి తీసుకొస్తాడు, లేకపోతే అతన్ని పడేయగలుగుతాడు. ఓకే, ఆ గురువుకు ఆ స్థానం, ఒకవేళ శిష్యుడు ఉత్తమ శిష్యుడు, గురువు అధమ గురువు అయితే ఇంకంతకంటే భయంకరం ఇంకొకటి ఉండదు. ఓకే, సో సంహరించేందుకు కూడా సమర్థుడత. అయితే సంహరించేందుకు అనేది పాజిటివ్ గురువుల్లో ఎట్లా తీసుకోవాలంటే, గురువు యొక్క పాజిటివ్ క్వాలిటీ అంటే ఆయనలో ఇది ఉత్తమమైన లక్షణమే. ఎట్లా తీసుకోవాలంటే అతనిలో ఉన్న దుర్గుణాలని నిర్మూలిస్తాడు, అతనిలో ఉన్న చెడుని సంహరిస్తాడు అని తెలుసుకోవాలి. అంటే ఒకళ్ళు ఉద్దండమైన శిష్యుడు దొరికాడు అనుకోండి, మరి వాడిని కొట్టాల్సి వస్తుంది, వాడిని దండించాల్సి వస్తుంది, వాడికి పరుషంగా మాట్లాడాల్సి వస్తుంది. అక్కడంతా కూడా కేవలము మంచి చేసే ఉద్దేశంతో మాత్రమే చేయాలి. ఒక బ్రాహ్మణోత్తముడు అయి ఉంటే చాలా బాగుంటుంది. చక్కటి బ్రాహ్మణులు, వాళ్ళు మంచి ఆచారవంతులు అట్లా అయిన వాళ్ళు ఇంకా కూడా బాగా మంచి మార్గదర్శనం చేయగలుగుతారు. తపస్సులు అయి ఉంటారు, సత్యవాది అయి ఉంటాడు, గృహస్థుడు కూడా కావచ్చు. ఇది మంత్ర దీక్ష చెప్పే గురువులకని చెప్పారనమాట. సో సామాన్య గురువు లక్షణాలు కూడా ఇందులో చాలా అప్లై అవుతాయి. ఈ గృహస్థు అనేది ఇందాక నేను చెప్పా కదా, మూడు ఆశ్రమాల వారు పనికి వస్తారు గురువులకి. తర్వాత గురువు లభించే పద్ధతి ఏంటి? ఇప్పుడు ఇది కనుక మనం చూస్తే ఇందులో చాలా మంది మాకు గురువు కావాలి, మాకు అదేంటి మార్గదర్శనం లేదు జీవితంలో, ఎవరి మాట మేము వినాలి అని ఒక రకమైన, అంటే తల్లిదండ్రులు లేనప్పుడు ఎట్లా అనాథలాగా మనం భావించుకుంటామో అట్లా గురువు ఛాయ లేకపోతే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి ఒక అవసరం కావాలి, తీవ్ర ముముక్షత్వం. మొదలు ఈ లోకము నశ్వరమైనది, నేను ఈ లోకాన్ని దాటాలి, నాకు మార్గదర్శనం కావాలి అనే ఒక ముముక్షు భావం, అంటే ముక్తి నేను పొందాలి, ఈ అన్ని కష్టాల నుండి, ఈ అన్ని సుఖాల నుండి కూడా. అయ్యో, మీరు ఎప్పుడు కూడా చాలా మంది ముముక్షులు అవుతారు, కానీ కష్టాలకు ముముక్షులు అవుతారు. సుఖాలకు ముముక్షులు అయినప్పుడే ముముక్షులు, నిజమైన ముముక్షులు అవుతారు. ఇది మాత్రం ఎటువంటి సందేహము లేదు. మనం కష్టాల వల్ల పరిగెత్తి మనం దేవుడా దేవుడా అంటాం, కానీ సుఖాలు వచ్చినప్పుడు కూడా దేవుడా దేవుడా అనేవాడే మహాత్ముడు. నిజం చెప్తున్నాను, సుఖాలంటే బెదిరిపోయి భయపడిపోయి పారిపోతారు మహాత్ములందరూ కూడా. అది ముముక్షత్వము. వాళ్ళకి వద్దు, వాళ్ళకి సుఖాలు వద్దు, వాళ్ళకి కష్టాలు వద్దు, వాళ్ళకి ఏమీ వద్దు, వాళ్ళకి ముక్తి కావాలి. ఆ రెండింటిని సమభావంతో చూస్తూ శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జిత అని చెప్పిన ఒక స్థానాన్ని వీళ్ళు పొంది ఉంటారు. తర్వాత లోతైన ఇచ్ఛ కావాలి, నాకు ఒక గురువు కావాలి, నాకు నిజమైన అవసరం ఉండాలి. నాకు కావాలి అనగానే గురువు దొరకదు, మనకు అవసరం కూడా ఉండాలి. తర్వాత ఇంకోటి ఇక్కడ రాయలేదు కానీ పుణ్యం కూడా కావాలి, చాలా పుణ్యం కావాలి గురువు కావాలంటే. సరే, మరి ఆ పుణ్యం కోసం నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు పుణ్యం లేదు కానీ నాకు గురువు కావాలి, ఇప్పుడు నేను పుణ్యం చేసుకోలేదు, నాకు ఇంతవరకు దొరకలేదు, నేను ఏం చెయ్యాలి అంటే గురు చరిత్ర పారాయణం చేయండి. గురు చరిత్ర అంటే సంహిత అయిన గురు ద్విసాహస్రి అని ఒక గ్రంథం ఉంది. అటువంటివి అంటే ఆ గ్రంథం అనే కాదు, అందులో గురువు గురించిన ప్రస్తావన ఉంటాయి. అట్లాగే ఇంకో గ్రంథం ఉంది గురు గీత అని, దాన్ని పారాయణ చేయండి. లేకపోతే గురువుకి సంబంధించినవి ఏవే ఉన్నా ఒక గురు స్తోత్రం చదవండి. ఓకే, ఒక ఆరాధనా భావం శ్రద్ధతోటి నిత్యం గురు స్తోత్రం మొదలైనవి గురువుకి సంబంధించిన నమో నమస్తే గురు పాదుకాభ్యాం అటువంటి స్తోత్రాలు ఉన్నాయి కదా, అటువంటివి ఏమన్నా, లేకపోతే మనకి అఖండ మండలాకారం ఇది ప్రసిద్ధమైన స్తోత్రం, అటువంటివన్నీ కూడా చదువుతూ ఉంటే తప్పకుండా గురువు అనుగ్రహం లభించి గురువు మనకి తటస్థిస్తారు, వారు తప్పకుండా మనకి కలుస్తారు. అది అంటే ఒక భౌతికమైన రూపంలో నాకు గురువు కావాలి అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత వాళ్ళు దొరకగానే, ఇప్పుడు కోరిక ఉంది, మోక్షత్వం ఉంది, అన్ని ఉంది, బాగున్నాయి, కానీ మరి ఆచరణలో ధర్మంగా ఉన్నారా లేదా అది కూడా కౌంట్ అవుతుంది. పుణ్యం కావాలంటే
పాపాచరణం చేయకూడదు, ధర్మంగా ఉండాలి, కర్తవ్య పాలన చేయాలి. అమ్మా నాన్నని అవజ్ఞ చేసి ఇంట్లో భార్య పిల్లలతోటి తంటా తెచ్చుకుంటూ, లేదా ఆడవాళ్ళు అయితే కనుక భర్తతోటి కొట్లాడుతూ ఇటువంటి పనులన్నీ చేస్తుంటే ధర్మంగా ఉండటం కాదు. అవి ఏమైతే అంటే కొంచెం ఇందాక చెప్పాను కదా, ఒక పెద్ద మెషిన్ పనిచేయాలంటే అన్ని బాగుండాలలో ఒక చిన్న స్క్రూ కదా, అదే ఇది ఒక్కటే కదా, లేదు ఎందుకు పనిచేయదు మెషిన్ అంటే అది పనిచేయదు. అట్లాగే నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఒకసారి ఒక ఇది వచ్చింది, అంటే ఇది చాలా ముఖ్యమైన అందుకని చెప్తూ ఉంటాను. ఒకళ్ళు అడిగారు నా విద్యార్థుల్లో, ఏమని అడిగారంటే మంత్రాలు ఎందుకు ఇంత కఠినంగా ఉంటాయి, ఒక్క స్వరం తప్పుపోయినా కూడా యజమానిని చంపేస్తాయని, ఇట్లాంటివి ఎందుకు మమ్మల్ని భయపెడతారు, దేవుడు చాలా దయామయుడు కదా అని అన్నారు. అంటే నేను అదే అన్నా, సరే మీకు ఒక బ్యాంక్ ఉండుంటుంది, మీకు ఒక అకౌంట్ ఉండుంటుంది, మీరు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంకి వెళ్ళారు, బ్యాంక్ వాళ్ళందరూ మీకు తెలుసు, ఏటీఎం పిన్ మీద తప్పు కొట్టారు, ఆ మెషిన్ ద్వారా డబ్బులు తీయించి చూపించండి. సరే మెషిన్ ఇవ్వట్లేదు, బ్యాంకుకి వెళ్ళండి, అయ్యా ఒక్కటే అంకె నేను తప్పు కొడుతున్నా, ప్లీజ్ నాకు డబ్బులు అంటే వాళ్ళు ఇస్తారా? అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ మంచి వాళ్ళే. మీకు మంత్రం కూడా అటువంటిదే. మంత్రానికి కూడా నియమాలు ఉంటాయి. ఒక బ్యాంకులో మనం డబ్బు పెట్టుకొని మనకు వృద్ధి దొరుకుతుంది అని ఎంత పాజిటివ్లు ఉంటాయో అంతకంటే నెగటివ్లు ఉంటాయి. ఒక్క సంతకం, ఒక్క ఈ చిన్న మాట తప్పపోతే ఎస్ డాట్ అని నేను పెట్టుకొని రాయాలి. ఉషారాణి, ఆ ఎస్ డాట్ పెట్టకపోయినా సమస్యలే, ఉషారాణి అని రాసి ఎస్ రాసినా సమస్యలే. ఎట్లా ఏ చిన్నది అక్షరం అటు ఇటు అయినా వాళ్ళు మనకి ఆ అకౌంట్ నెంబర్లు తప్పు వేసినా వాళ్ళు మనకి ఎట్లయితే ఇవ్వరో అట్లాగే ఇప్పుడు ఏమైతుందంటే ఈ వ్యవస్థ అంతా ఒక పద్ధతి మనం చూడలేము. మన ప్రాబ్లం ఏంటంటే మన పెద్దలు నియమాలు చెప్పినప్పుడు ఆమె ఊరికే చెప్తున్నారు అనుకుంటా, ఏవో ఈ మంత్రోపాసన చేయాలంటే నువ్వు ఇవి నియమాలు పాటించాలి. ఉదాహరణకి సంతోషి మాత వ్రతం చేయాలంటే నువ్వు పులుపు తినకూడదు. ఆ పులుపుకి సంతోషి మాతకి ఏంటి నీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, వాళ్ళు చెప్పారు కదా నువ్వు చెయ్యండి. ఇగో ఈ వ్రతం చేసేటప్పుడు ఫలానా ఇంత, ఇగో ఇది చేయాలి, ఈ ఆహారాలు మానేయాలి, ఇగో ఇంత తినాలి, ఒకసారి వడ్డిస్తే తిని మానేయాలి, తర్వాత మళ్ళీ వడ్డించుకోకూడదు, మళ్ళీ వడ్డించుకుంటే మంత్రం పనిచేయదు. ఇటువంటివన్నీ ఉంటాయి. పెద్దల వల్ల విన్నాను, నాకు తెలియదు. ఆ విధమైన ఏ నియమాలు చెప్పారో అవి చేస్తేనే దాని పూర్తి ఫలితము మనకు దొరుకుతుంది. ఆ విధంగా గురువు కావాలంటే మన జీవితం అంతా ఒక పుణ్యమయం చేసుకోవాలి. మనము మన నెగటివ్స్ అన్నిటిని కూడా తీసేసి గురువు కోసం సిద్ధంగా చేసుకొని ఉండాలి, అప్పుడే వస్తారు. తర్వాత వీళ్ళకు కూడా ఒక తపస్సు ఉండాలి. చేసుకోలేదు పూర్వం ఎన్నో కొంతమంది కష్టాలు అనుభవిస్తూ వాళ్ళ మనసు శుద్ధం అయిపోతుంది, అటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. లేదా వాళ్ళకి దొరికిన సుఖాలలో ఉన్నప్పటికీ వాళ్ళకేమీ దాన్ని ఎంజాయ్ చేయరు. ఒక తపోవన్ మహారాజ్ అని చెప్తారు, చిన్మానందజీ వాళ్ళ గురువు. ఆయన గురించి నేను చదివినప్పుడు ఒక మాట చదివాను. ఆయన చాలా చాలా సంపన్నమైన కుటుంబంలో పుట్టి కూడా వాటిని ఎప్పుడూ ఆయన ఇష్టపడలేదు. అట్లాంటి వారిని చూస్తూ ఉంటారు, ఎంతో సంపన్నులై పుడతారు, కానీ వాళ్ళకి వాటి మీద ఉండదు, అంటే అవన్నీ వాళ్ళని టచ్ చేయవు. అయినప్పటికీ ఏదో తపన పడుతూ ఉంటారు, ఏదో తపస్సు దాని మీదకి వాళ్ళు దృష్టి మళ్లిస్తూ ఉంటారు. అట్లాగే రమణ మహర్షి ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తారు. వాళ్ళ అన్నయ్య ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే తీసుకొని 5 రూపాయలు ఇస్తే అందులో 3 రూపాయలు వాడుకొని 2 రూపాయలు దాచేసి తిరిగి ఇచ్చేసి 3 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోతాడు. తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఆయనకు అక్కడికి కావాలి, అరుణాచలం అని ఒక స్థానం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అంతే. అది ఆయన తపస్వి, ఆయన యొక్క సిద్ధత్వాన్ని అది చూపిస్తుంది. అట్లాగే ఓర్పు మొదలైన సద్గుణాలు ఉంటే గురువులు దొరుకుతారు. తర్వాత ఒక పెద్ద మిస్టేక్ మనం ఏం చేస్తున్నామంటే మన తపన వల్ల, మనకి ఎంతో ఆతృత వల్ల మనం ఏం చేస్తున్నాం, ఎవరు దొరికితే వాళ్ళని గురువు అనేసుకుంటున్నాం. ఎవరన్నా కొద్దిగా టీవీలో కనిపించారు, కాస్త బాగా చెప్తున్నారు, ఈయన గురువు అనుకుందామా, ఈయన వెళ్ళి సరిగిద్దాం, వాళ్ళ ఫోన్ నెంబర్లు సంపాదించి వాళ్ళతో మాట్లాడాయా, ఇక్కడి నుంచి మీరు మన గురువు అయిపోయింది. తర్వాత ఏమైతుంది, నెమ్మదిగా దగ్గర అయిన కొద్ది వాళ్ళలో ఉన్న దుర్గుణాలు మనకు కనిపించడం మొదలవుతాయి. దుర్గుణాలు కనిపించగా చాచా నేను తప్పు చేశాను, ఈయన కాదు, ఈయన అసలు గురువే కాదు అని వెనక్కి వచ్చేసే ప్రయత్నం చేస్తాను. అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. గురువు కోసం ఎంత ఎదురు చూపులు ఉన్నప్పటికీ కూడా ఆ గురువు మన జీవితంలో మనకి కరెక్ట్ సరైన వ్యక్తి వచ్చినప్పుడే మనం వాళ్ళని గురువు అనుకోవాలి. అప్పుడు మనస్సు నిర్ద్వంద్వంగా గుర్తుపడుతుంది అని గురు చరిత్ర చెప్తుంది. అందుకని ఒకసారి గురు చరిత్ర మొదలైన అంటే గురువు గురించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకోకుండా గురువుని గురించి ఆశిస్తూ ఉన్నాం. అంటే ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో చాలా బ్రహ్మాండంగా పాఠాలు చెప్తారట, అద్భుతం, ఫీజులే కొంచెం ఎక్కువగానే అద్భుతంగా చెప్తారు, ఇట్లా అని చేరుస్తాం. తీరాపై చేరేసరికి ఒక 9th 10th పిల్లలందరూ కూడా డ్రగ్ అడిక్ట్స్ అని తెలుస్తుంది. అయ్యో ఇక్కడ డ్రగ్స్ ఉన్నాయా మనకు తెలియదు, అయ్యో మన పిల్లాడు ఎక్కడ పాడైపోతాడో అని బాధపడతాం. ముందేమో మనం అంతా పాజిటివే చూసుకుంటాం. ఎప్పుడైతే పాజిటివ్ చూసుకుంటున్నారో అప్పుడే నెగటివ్స్ కూడా చూసుకోండి. మీకు సమ్మతం అయితేనే వారిని గురువు అనుకోండి. ఆయనకి ఏవో అలవాట్లు ఉన్నాయట, అయినప్పటికీ కూడా నాకు ఓకే, నాకేం లేదు, అందుకని నేను గురువు అనుకుంటా. చూసా మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత ఇగో మీకు అలవాటు ఉంది కదా, అందుకనే మీరు ఇట్లా పతనం అయిపోతున్నారు. అట్లాంటి మాటలు మాట్లాడే స్థాయి వస్తుంది ఒక రోజు.
అందుకనే ఆ దుర్గుణం ఎట్లయితే, అందుకనే సద్గుణాల పూర్ణుడే గురువు. చూసుకోవాలి ముందు ఎట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు క్రోధిగా ఉన్నారా, వీళ్ళు సత్కులునిలా, వీళ్ళు ధర్మం పాటిస్తున్నారా, నా ముందర ఒక తిరిగా నా వెనక ఒక తిరిగా ఏమన్నా ఉంటున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాతే మనం గురువుగా వాళ్ళని స్వీకరించాలి. తర్వాత బాగా చూస్తున్నాను మగపిల్లల్లో మగవాళ్ళల్లో, వాళ్ళు ఎట్లా అంటే పిల్లలైనా పెద్దలైనా చెప్పు గురువు అంటారు. అంటే వాళ్ళ స్నేహితుల్ని సంబోధించుకుంటూ, వాళ్ళకంటే కొంచెం పెద్దవాళ్ళని అన్నా అని పిలవచ్చు, లేదా సార్ అనొచ్చు, లేదా ఇంకేదన్నా పిలవచ్చు. ఓకే, గురువు అని సంబోధిస్తున్నారు. అది ఎప్పుడూ కూడదు. ఓకేనా. అది ఇంకొకటి ఏంటంటే, గురువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అంటే ఆ గురు శబ్దానికి మనం అంత ప్రాముఖ్యం ఇస్తున్నా అంటే ఎవరిని పడితే వాళ్ళని గురువు అనుకోవద్దు, గురువుని సంబోధించవద్దు. అట్లాగే మన నిజమైన గురువు ఎవరైతే మనకు లభిస్తారో ఎప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, ఎప్పుడు అవజ్ఞ చేయకూడదు. వాళ్ళని ఏదన్నా చెప్పినా చేస్తాను ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు 3వ సారి చెప్తున్నారు, చేస్తానయ్యా స్వామి, ఎన్నిసార్లు వెనుకబడతావు, ఇటువంటి రెస్పాన్సెస్ ఎప్పుడు కలలో కూడా గురువు పట్ల చేయకూడదు, ఎప్పుడూ చేయకూడదు. ఓకే. ఎప్పుడు కూడా ఏదన్నా చెడింది, సరే ఇంత అయిపోయింది, తప్పుడు ఇది జరిగింది. ఇక్కడ చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, మరి శాస్త్రం ఏమో గురువుని నిందించకూడదు అంటుంది, శాస్త్రం ఏమో ఒకసారి గురువు అనుకున్న తర్వాత చచ్చిపోవాలిగానే గురువుని వదిలిపెట్టద్దు అంటుంది. మరి నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు అన్ని విధాలా ప్రూవ్ అయిపోయింది, ఈయన యోగ్యుడు కాదు, నేను నిజంగా చాలా తప్పుడు వ్యక్తిని, కానీ ఈయన అధర్మపరుడు, ఈయన చాలా దుర్మార్గుడు, ఈయన చాలా నన్ను మోసం కూడా చేశాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రూవ్ కూడా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మౌనంగా బయటికి రావాలి. ఆయన గురించి వేరే వాళ్ళు ఎవరు అడిగితే మీరు చూసుకోండి, నాకైతే వర్కౌట్ అవ్వలేదు, మీరు కొంచెం తెలుసుకొని వెళ్ళండి అని కొద్దిగా హెచ్చరించాలే కానీ ఆయన ఇటువంటి వాడు, ఆయన అటువంటి వాడు, నా కర్మ గాలినే నేను గురువు అట్లా ఎప్పుడూ మాట్లాడకూడదు. మీకు ఎంత కోపం అన్నా ఉండనివ్వండి, ఒకసారి గురువు అనుకున్నారంటే ఆ గురు స్థానం అంటే అక్కడ యూనివర్స్ లో ఒక గురుతత్వం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనందరం కూడా ఒక పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం, మనం ఒక లోకం అంతటిని కూడా ధర్మం నడిపిస్తుంది. ఇప్పుడు ఏమైతుంది, అక్కడ ఆ కనెక్షన్ ని మనం మర్చిపోయి ఆయన ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తి అనుకుంటున్నాం, కానీ అట్లా వర్కౌట్ అవ్వదు. ఒకవేళ సరే కొన్ని దుర్గుణాలు ఉన్నాయి, అవి మనకు ఆటంకం లేకుండా మనం ఏమన్నా తర్వాత తెలిసినాయి, ముందు తెలియలేదు, ముందు తెలిస్తే కనెక్ట్ అవ్వము, తర్వాత తెలిసినాయి, సరే మన మీద వాటి ప్రభావం పడకుండా ఆయన మనకు మార్గదర్శనం ఇవ్వగలిగితే తీసుకుందాం, లేదా ఇంకా తప్పదు బయటికి రావాల్సింది అన్నప్పుడు గమ్ముగా ఆయనని దూషించటం కానీ, నువ్వంతా అంటాం కానీ, అప్పుడు ఏంటంటే ఇంత చేసిన తపస్సు వృధా అయిపోతుంది. అక్కడ సంయమనం కావాలి. అందుకనే గురువులు శిష్యులు అవ్వటాలు, అందుకే కొంతమంది ఏమనుకోదు, నన్ను కూడా వచ్చి మీరు గురువు అంటే ప్లీజ్ నన్ను గురువుని చేయకండి, నేను గురువుని కాదు, నేను టీచర్ని, నాకు టీచర్ ఉండటం ఇష్టం. టీచర్కి ఏంటంటే దోషాలు, ఇప్పుడు నేను గురువు అని ఒక స్థానం తీసుకున్నందుకు వాళ్ళ బాధ్యత, ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఎంత తప్పు చేస్తే మళ్ళీ మన అకౌంట్ లోకి వచ్చేస్తాం. మనం కూడా గురువులు అవ్వటానికి తొందరపడద్దు, మనం ఒకళ్ళకి శిష్యులు అవ్వటానికి కూడా తొందరపడద్దు. ఈ అనుబంధం చాలా పవిత్రమైనది, ఇందులో మనకి లౌకికంగా ఏమి వర్కౌట్ అవ్వదు. ఈ గురువు దొరికిన తర్వాత నాకు ఏమనుకోవద్దు, ఈ గురువు దొరికిన తర్వాత నాకు చాలా డబ్బులు వచ్చినాయి, డబ్బులు సంపాదించే మార్గం ఆయన నాకు చూపించారు అంటే ఆయన ఆధ్యాత్మిక గురువు అయితే కాదు కదా. ఇది వినంగానే ఎవరికైనా అర్థమైపోతుంది డబ్బు అనేది ఎంత లౌకికమైందో. ఏమనుకోవద్దు, సినిమాల్లో వింటారు లవ్ గురువు అట, లవ్ గురువు, వాడు లవ్ లో గురువుట. ఎందుకు గురువు చెప్పండి? గురువు శబ్దం ఎందుకు? వాడి టీచర్ ఎందుకు కాకూడదు? వాడు లవ్ టీచర్ అను కావాలంటే, టీచర్కి ఏమో అంత ఉన్నత స్థానమా, గురువు ఆధ్యాత్మిక గురువుకేమో ఇంత దిగజారంటే. హిందూ ధర్మంలో ఉన్న చాలా పదాలని పాడు చేయటంలో ఎటువంటి ఇది తక్కువ చేయలేదు. సినిమాలు నవళ్ళు ఇవన్నీ ఏం చేసినాయంటే మన సంస్కృతిలోని, మన ధర్మంలోని, ముఖ్యంగా దేవాలయ వ్యవస్థ ఇటువంటివి చేతులు తడపటం అంటే ఏంటో తెలుసా మీకు? మనము దానం చేస్తాం కదా, దానం చేసేటప్పుడు ఇది నీకు ఇవ్వబడి తుభ్యం ఇదం నమమ అని నీళ్లు పోసి ఇట్లా వదులుతారు, అప్పుడు చేతులు తడుపుకుంటారు, అది ఆచమనం చేస్తారు, అది చేతులు. సో చేతులు తడవటం అనేది పూజలో ఒక చాలా ముఖ్యమైన భాగం అయినప్పటికీ దాన్ని ఎట్లయితే నెగటివ్ గా చేస్తున్నారో ఆ విధంగా గురు శబ్దాన్ని, గురువుకు సంబంధించిన భావాలని అన్నిటినీ కూడా చాలా దూషితం చేసి మనమే ఆపాలి. ఇప్పటికి కూడా అక్కడ పెద్ద భాగవతం అయిందిలే, ఇక్కడ పెద్ద రామాయణం అయిందిలే, ఈ విధంగా చతుర్ముఖ పారాయణం అయిందిలే, వాడంతా పురాణాలు మాట్లాడుతున్నాడు, వాడంతా కూడా తిట్టాడు అంటానికి. సో దీని మీద నేను ఒక లేఖ కూడా రాశాను. నాకు దృష్టికి వచ్చినవన్నీ నేను గమనించి, అవి ఒకవేళ మనం గుళ్ళల్లో అక్కడ నైవేద్యాలు సమర్పించాలి లేండి, ఆయన ఊరికనే పనిచేయడు అంటే ఏంటి, ఆయన లంచం తీసుకుంటాడు. ఎందుకు నైవేద్యం? ఎందుకు అదేంటి మన వాటిని ఏమంటారు,
కాతోటి ఒక పదం వస్తే కానుకలు ఇవ్వటమును కైంకర్యాలు చేయటాలు. ఈ విధంగా అంటే నేను కూడా ఒక దుష్టమైన వాటికి, దూషితమైన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ పదాలు పెట్టేసరికి మనలో ఏమైతోందంటే, మనం ఇప్పుడు వాళ్ళకి వాటితో సంబంధం లేదు, వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, అందుకనే వాళ్ళు వాటిని దూషితం చేస్తున్నారు. దానివల్ల వాళ్లకు లాభం లేదు, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనం బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు, అయ్యా ఇగో గురువు అని అనకు, ఇగో ఇది నీ ఫ్రెండ్ ని నువ్వు ఫ్రెండ్ గా చూసుకో, వేరేదన్నా పదం బ్రో అనుకో, బాస్ అనుకో, ఇంకేదైనా అనుకో, నీ ఇష్టం, నువ్వేం సంపాదించుకో, కానీ గురువు ప్లీజ్ వాడద్దు. ఇగో మీరు అట్లా రామాయణం భాగవతం అనద్దు, అందులో ఎంతో గురుతత్వం ఉంది. ఇప్పుడు అది కూడా చెప్పబోతున్నాను నేను. ఏంటంటే రామాయణాలు అవి కూడా మనకు ఒక గురువు ప్లేస్ లో ఉన్నాయి, అవి కూడా చెప్తాను. తర్వాత చెడు మాట్లాడకూడదు, గురువు గురించి కానీ, గురువు ఎదుట కానీ, గురువు వెనక కానీ ఎప్పుడు కూడా చెడు మాట్లాడకూడదు. గురువు అనే ఒక కాన్సెప్ట్ గురించి కూడా ఎప్పుడు చెడు మాట్లాడకూడదు. ఒక వ్యక్తి దోషం అయితే వ్యక్తి మీదే ఉంచండి. చాలా మంది జ్యోతిష్కుల గురించి కూడా ఇదే తప్పు చేస్తుంటారు. ఆయనకే అసలు జ్యోతిషం వేస్ట్ అండి, జ్యోతిషం ఏం పని చేయదు. ఏంటండి మీకు తెలిసిన జ్యోతిషం గురించి? ఒక జ్యోతిష్కుడు మిస్టేక్ చేస్తా, ఆయన పోయినా, చాలా మంది దగ్గర పోయినా, ఇగో ఇది తప్పు చెప్పారు. అరే నువ్వు తప్పు దగ్గర పోతే శాస్త్రం తప్పెట్లయితుంది? అది ఎప్పుడో చెప్పింది, లోచనాభ్యాం విహీనస్య అదేంటి దర్పణం కిం కరిష్యతి యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం. శాస్త్రం ఏం చేయగలుగుతుంది? నాకు ప్రజ్ఞ లేదు, దానికి శాస్త్రం ఏం చేయగలుగుతుంది? నేను కరెక్ట్ జ్యోతిష్కుడిని పికప్ చేసుకునే శక్తి నాకు లేదు, పుణ్యం లేదు, దానికి శాస్త్రం ఏం చేస్తుంది? కళ్ళు లేకపోతే అది దర్పణం తప్పు కాదు కదా, నాకు నా రూపం కనిపించట్లేదు ఒక అద్దడు బాధపడితే అది దర్పణం తప్పు కాదు కదా, అద్దం తప్పు కాదు కదా. అట్లా సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందంటే, ఎంతో సమయం మనం కలిగి, ఎంతో ఆలోచనతో కూడి మనం కొన్ని మన యాక్టివిటీ అంటే మనకు అంత నేనేం చేస్తున్నాను, నేనేం మాట్లాడుతున్నాను. కొంతమంది నాకు కోపం వచ్చిందంటే అసలు నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదు, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అది గొప్ప లక్షణం కాదు, అది గొప్ప లక్షణం కాదు, డెఫినెట్ గా తప్పు లక్షణం. కోపం వచ్చినా కూడా మనకు తెలియాలి, నాకు కోపం వస్తోంది, నేను ఇప్పుడు సంయమనం చేసుకోవాలి, ఇది కోపించదగిన సమయం కానీ పరిస్థితులు కానీ కాదు. అంత కంట్రోల్ ఉన్ననాడే గురువు దగ్గరికి వెళ్ళండి. లేకపోతే అక్కడ కూడా పోయి మన అలవాటు ప్రకారం మనం చెడు వ్యవహారాలు, తప్పుడు మాటలు, కొంతమంది ఊరికే తిడుతూ ఉంటారు. చాలా మంది నోట్లో విన్నాను గలీజ్ మాటలు, చాలా చెడు మాటలు, చాలా తిట్లుగా, ఊరికే అక్కడ ఏమీ ఉండదు విషయం. ఏదో చిన్న పొరపాటు ఉంటుంది, వాడు రమ్మనే టైంకి రాలేదు, ఇంకా వాడిని తిడుతూ ఉంటారు. అవన్నీ నేను విన్నాను, చాలా బాధ అనిపిస్తుంది. ఏమీ అనలేము, వాళ్ళ అభ్యాసం అట్లా జరిగిపోయింది. ఇవాళ రేపు ఇంకా దాన్నే ఎక్కువ ప్రేరేపిస్తున్న సినిమాలు, ప్రేరేపిస్తున్న వాతావరణాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అట్లా మాట్లాడేవాడు గొప్పవాడు, వాడి తిట్లకు భయపడన్నా పనులు చేస్తారు. ఇటువంటివన్నీ సమాజంలో ఏర్పడిపోయేసరికి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇవన్నీ పోత పోసుకొని ఉన్నారు, నాకు గురువు కావాలని ఒకవైపు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఒక్క మాట వెనకాల ఇంత ఉంది, ఎందుకని చెప్తున్నా. ఈ అలవాట్లన్నీ కూడా ఆ గురువు దగ్గరికి వెళ్ళి బయటపడ్డాయి అనుకోండి, అప్పుడు ప్రతిదీ మీకు ఒక పాపం 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 కౌంట్ అవుతూ పోతుంది. అక్కడ మనం ఆపుకోవాలి, అది ఎప్పుడు చేయకుండా. అందుకనే ముందు సమయం, ఎందుకనన్నా తపస్సు, ఓర్పు మొదలైన సల్లక్షణాలు అవలంబించుకున్న తర్వాతే గురువు దగ్గరికి వెళ్ళండి, ముందు మాత్రం వెళ్ళకండి. ఒక్కసారి అంగీకరించేశారు ఈయన నా గురువు అంతే, ఆ తర్వాత మిమ్మల్ని వచ్చి ఆ గురువే పొడిచి చంపేసినా కూడా మీరు ఆయన్ని పరీక్షించవద్దు, ఆయనకు విరుద్ధంగా మాట్లాడద్దు. ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో చూసుకుందాం. మీకు ఇక్కడ ఒక ఉదంతం చెప్తాను, ఓకే? ఎంత జాగ్రత్తగా గురువుని ఎంచుకోవాలి అని అంటే, చాలా ఒక అతను ఇట్లాగే చాలా పరీక్షించుకుంటాడు. నాకు మంచి గురువు కావాలి, బాగా ఇంకా వేగిపోయి ఉన్నాడు, నాకు కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు ఇంకా సంసారం వద్దు అని నిర్ణయించుకున్నాడు. సరే ఎవరు, ఇది మనకి పరమహంస యోగానంద కథలో, ఒక యోగి ఆత్మకథలో వస్తుంది. సరే ఆయన పక్కన పెట్టండి, ఆ మహాతార్ బాబాజీ గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన గురించి మాత్రం చాలా మంది చెప్తారని, చాలా మహాత్ముడు అది ఇదని. సిద్ధుడు చాలా భయంకరమైన, ఆయన ఏజ్ గురించి కానీ అసలు ఆయన చరిత్ర కూడా చాలా ఉత్తమమైన చరిత్ర. ఈయన తెలుసుకుంటాడు, తెలుసుకొని వెళ్తాడు. ఆయన ఎక్కడ దొరుకుతాడు అని అంటే ఎవరెవరో చెప్తారు, ఇక్కడ ఉంటాడు అది చెప్తుంటే పాపం ఎక్కడ వెళ్ళినా ఆయన ఉండకపోయేసరికి చివరికి నాకు వేసారిపోతున్నాను, నాకు దొరకకపోతే నేను బతకలేనంటే వాళ్ళు చెప్తారు, అరే ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆయన ఏంటంటే వాళ్ళు చాలా సిద్ధులు కాబట్టి వాళ్ళు అదృశ్యమే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆయన ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఒక కొండ మీద, ఒక పెద్ద పర్వతం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. అంటే హిమాలయాల్లో ఉంటారు కదా వాళ్ళు, ఫలానా పర్వతం మీద ఆయన ఉన్నట్ట, వెళ్ళు అంటే మొత్తం ఎక్కి పర్వతం ఎక్కి వెళ్తాడు ఆ గురువు దగ్గరికి. వెళ్ళేసరికి ఆయన తన ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఆయన కూర్చొని ఉంటాడు సెంటర్ లో, మొత్తం చుట్టూ శిష్యులు ఉంటారు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈయన వెంటనే వెళ్ళి ఆయన గుర్తుపట్టి ఆయన పాదాల మీద పడిపోతే లేని ఆయన ఏం కావాలి అంటాడు. అంటే అయ్యా మీరు తప్ప నాకు ఇంకెవరో గురువు కాదు, మీరు నా గురువులు, నాకు మార్గదర్శనం చేయండి, నాకు జ్ఞానబోధ చేయండి, నేను ఈ తాపాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటే. నీకెవరు చెప్పారు నేను గురువునని కానీ, నేను యాక్సెప్ట్ చేస్తానని కానీ నీకెవరు చెప్పారు అంట.
అంటే అదేంటండి ఎవరో చెప్పటం ఏంటి, మీరు చాలా మహాత్ములే, మిమ్మల్ని ఎంతో వెతుక్కుంటూ వచ్చి ఎంతో మంది చెప్పారు మీ గురించి, ఒక్కళ్ళు కూడా నాకు నెగిటివ్ చెప్పలేదు, కాబట్టి మీరు తప్ప నాకు ఇంకెవరు గురువు కాదు అని అంటే, అయ్యో నీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను ఇక్కడ ఏ శిష్యుల్ని నేను తీసుకోవట్లేదు, నేనేమి నా సంఖ్యలు పెంచుకోవట్లేదు, యూ కెన్ గో అంటాడు. ఏంటండి మీరు అట్లా అంటారు, అట్లా అనొద్దు అని చెప్పి పాపం చాలా, అంటే నేను విజువలైజ్ చేసుకొని చెప్తున్నాను నీకు, పాపం మీకు ఎంతో ఆయన తపన పడి ప్రార్థిస్తాడు, నన్ను స్వీకరించండి స్వీకరించండి అంటే ఒకటే మాట్లాడుతాను, నేను స్వీకరించాను, ఏం చేసుకుంటావు అంటే అని అంటాడు, నేను మీరు లేకపోతే నేను బతకలేను అంటే, చచ్చిపోతావా, నువ్వు చచ్చిపోతాను, ఓ చచ్చిపో, సింపుల్, ఓ చచ్చిపో. వెంటనే పర్వతం మీద కదా ఉన్నాడు, వెళ్ళాడు, దుంకేశాడు, క్షణం కూడా ఆలోచించి దుంకేశాడు. అంత ఎత్తైన పర్వతం మీద ఎక్కి ఎక్కి వచ్చి ఆయనకు ప్రాధాయపడతాను ఒప్పుకోలేదని క్షణం కూడా ఆలోచించాలి, దుంకేశాడు. అప్పుడు ఆయన అంటాడు శిష్యుల్ని, పోండి అతని శరీరాన్ని తీసుకొని రండి. కింద పడిపోయాడు, స్పాట్ డెడ్, అంత ఎత్తు నుంచి పడితే ఎవడు బతుకుతాడు, తలకాయ పగిలిపోయి చచ్చిపోయినాడు. అతని శరీరాన్ని వీళ్ళంతా పైకి తీసుకొని వచ్చారు, పడుకోబెట్టారు, నీళ్లు జల్లాడు, లేచాడు, ఓకేనా వెళ్దామా నువ్వు నా శిష్యుడు ఇప్పటి నుంచి అన్నాడు. జై అన్నారు, అక్కడి నుంచి అదృశ్యం అయిపోయారు అందరు, ఇతను కూడా అదృశ్యం అయిపోయినాడు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. ఈ కథ నిజమైన కథ, ఇది కథ కాదు, నిజమైన సంఘటన. అతడు గురువు, అది గురు భక్తి అంటే, అటువంటి గురువు కోసం చచ్చిపోయినా పర్వాలేదు. అందుకే ఒకసారి అంగీకరించేసాం, అంతా పరీక్షించుకోండి. అంగీకరించిన తర్వాత మాత్రం ఒక్క క్షణం కూడా మీకు 100 మంది వచ్చి చెప్పనివ్వండి, ఇతను కరెక్ట్ కాదు, ఇతను కరెక్ట్ కాదు, లేదు నేను పరీక్షించుకున్నాను, నాకు ఈయనే కరెక్ట్, నాకు ఈయనే వర్కౌట్ అవుతాడు, పర్సనల్గా ఆయన ఏమన్నా కానీ నాకు మాత్రం గురువు అంటే ఇంకా దాన్ని. కొంతమందిలో నేను చూసాను ఎట్లా నెగిటివ్స్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు దొంగలు, దుష్టులు, లూటీదారులు, వాళ్ళల్లో ఇది బాగా కనిపిస్తుంది. వాడు ఒకసారి నా ఇది అనుకున్నా అంటే, నా బాస్ అనుకున్నా అంటే, వాడు ఎట్లా చూసుకుంటాడో తెలియదు, వీడు మాత్రం వాడు అస్సలు వదిలిపెట్టాడు. అటువంటి వాళ్ళని కూడా మనం ఎంతో చూసుకుంటాం, నెగిటివ్ లో కూడా వర్కౌట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది ఇవాళ రేపు ఇది ఇంకా చివరి ఇది నా ప్రస్తావనలో ఏంటంటే, సనాతన ధర్మాచార్యులు మాత్రమే మనకు గురు స్థానానికి యోగ్యులు అనేది నేను ఘంటాపదంగా డిండిమ వాయించి చెప్తాను. నేను ఎవరి పేర్లు చెప్పను, మీకు తెలుసు నేను ఎవరి పేర్లు చెప్పదలుచుకున్నానో, ఎవరు నా మనసులో ఉన్నారో మీకు కూడా తెలుసు. వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు విధర్మీయులైతే చక్కగా వాళ్ళని పక్కన పెట్టేసేయండి. మనం హిందువులము, మనం సనాతన ధర్మ అనుయాయులము, మనం ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి మన పట్ల ఎంత మోసం జరిగిందో, సమాజంలో మన మీద ఎంత దుష్ప్రచారం జరిగిందో, మన ధర్మశాస్త్రాలని, మన ఇతిహాసాలని, మన పురాణాలని, మన అన్నిటిని కూడా ఎంత దూషితం చేశారో ఒక్కటి కూడా అన్టచ్డ్ లేదండి. నా మాట నమ్మండి, నేను సంస్కృతంలోనే ఉన్నాను, నా 6వ తరగతి నుంచి నేను సంస్కృతం తోటే ఉన్నాను, సంస్కృతం తప్ప నేను ఇంకోటి చదువుకోలేదు. ఓకే, నా 12వ క్లాస్ తర్వాత నా కెరీర్ అంతా నాది సంస్కృతమే టోటల్ గా. అప్పటిదాకా ఏదో స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి చదువుకునేదాన్ని, నా ముఖ్యమైన ఉద్దేశం మాత్రం సంస్కృతమే ఉండేది. అట్లా చదువుకున్న దాన్ని చెప్తున్న, సంస్కృతంలో ఏ ఫీల్డ్ ని కూడా అంటే మన శాస్త్రాలు, వేదాలు, ఆగమాలు, పురాణాలు, కావ్యాలు, మన ధర్మశాస్త్రాలు, వేటిల్లో ఇతిహాసాలు, వేటిని కూడా టచ్ చేయకుండా వదిలిపెట్టాలి. అన్ని ఉత్తరకాండ రామాయణంలో లేదుట అండి, జోడించారట, అయ్యో ఇదా ఆ పురాణంలో ఇది ప్రక్షిప్త శ్లోకం అంట, అట్లా అన్నిటి మీద ఏదో ఒక బురద జల్లి, ఏదో ఒకటి ఆదిశంకర్ని కూడా బతకనివ్వట్లేదు. ఆయన డేట్ గురించో, ఆయన మాట గురించో ఏదో ఒకటి తీసుకొచ్చి రచ్చ చేయటము, దాన్నంతా దూషితం చేయటం తప్ప ఈ ఇండాలజిస్టులు వెస్టర్న్ వాళ్ళు మనకి ఇచ్చిందా ఏమీ లేదు. అందుకనే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ప్లీజ్ దీన్ని పాటించండి. నేను మిమ్మల్ని, మీకు ఇది తెలుసుకోనే నేను చెప్తున్నాను. మీరు ఏవైతే కొంతమంది గురు స్థానాన్ని ఆక్రమించుకొని ఆ స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది విధర్మీయులు మన సంస్కృతిలోకి జొరపడ్డారు, వారిని దయచేసి పక్కకు తీసేయండి. ఇవాళే ఈ క్షణమే ఈ గురు పౌర్ణమి రోజు వ్యాస మహర్షికి దండం పెట్టుకొని మరి వాళ్ళని తీసేసేయండి దయచేసి, ఇంకా ఉంచొద్దు. వాళ్ళు మీకు ఎటువంటి సహాయం చేయరు, నాకు ఎటువంటి సహాయం జరగలేదు, నేను అవి చేసి పాటించే మీకు చెప్తున్నాను. ఉన్న మాట చెప్తున్నాను, నేను నా జీవితంలో జరిగిందే చెప్తున్నాను. ఓకే, మాటలు అనవసరం, ఎందుకంటే ఒకళ్ళని దూషిస్తే మళ్ళీ మనని వాళ్ళు వదలలేదనుకోండి, మనని వాళ్ళు విలన్స్ గా అనుకుంటారు, ఇంత చెప్పింది నాకు వృధా అయిపోతుంది. అందుకని నేను ఈ మాట చెప్తున్నాను. సామవేదం వారు కూడా మొన్ననే ఒక స్టేట్మెంట్ కూడా, అదొక స్టేట్మెంట్ వీడియో కూడా వారు చేశారు శివశక్తి ఆర్గనైజేషన్ తో కలిసి. అవన్నీ వినండి, వాళ్ళు ఉదాహరణ పూర్వకంగా, యుక్తి పూర్వకంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు అనేది వాళ్ళు చెప్తున్నారు, అవి మనకు పని చెయ్యవు, అవి మనకు వర్కౌట్ అవ్వవు, వాళ్ళ ఎజెండాస్ వేరు. ఇది ఒక్కటి తెలుసుకోండి. ఓకే, మీరు సమజ్దార్కో ఇషారా కాఫీ అంటే, ఇషారా అంటే సంకేతం.
బుద్ధి ఉన్నవాడికి ఒక సంకేతం చేస్తే చాలు వాడు తెలుసుకుంటాడు. అందుకని మీకు తెలుసు నేను ఏమనుకుంటున్నాను. మీతో కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పలేను అంటే, నేను కూడా పొరపాటు ఒకప్పుడు చేశాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని దాటాను. అందుకని నేను చెప్తున్నాను, అవన్నీ వదిలిపెట్టేసేయండి. చక్కగా మన సనాతన ధర్మంలో ఎంతో మంది గురువులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. ఓకే, వర్కౌట్ అవ్వని చోట ప్లీజ్ మీరు మీ శ్రద్ధ భక్తి అవన్నీ వేస్ట్ చేసుకోకండి. సో ఇతిహాస పురాణాదుల్లో ఉన్న వాళ్ళు కూడా మనని గైడ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్తా. ఒక యోగి ఆత్మకథ పురాణం ఏం కాదు, కానీ దాంట్లో మహావతార్ బాబాజీ గురించి రాస్తే ఆయనని ఉపాసించి ఆయన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు, ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చదివాను. ఆ పుస్తకానికే అంత పవర్ ఉంటే, ఆయనకు చెప్పిన ఊరికే ఒక అక్షరాలకే అంత పవర్ ఉంటే, అక్షరంలో ఒక కథ చెప్తేనే అంత పవర్ ఉంటే, మరి మన ఋషులు వర్కౌట్ చేసినవి, వారి తపస్సంతా ఎక్కడైతే పెట్టారో, మరి దాని ద్వారా చెప్పిన వాళ్ళందరూ కూడా మనకి ఆమోదయోగ్యులు కారా? వాళ్ళని మనం అంగీకరించకూడదా? సో ఇతిహాసాల్లో పురాణాలలో ఉన్న మహాత్ములందరూ కూడా గురుస్థానాలకి అర్హులు. అట్లాగే వ్యాస మహర్షి, ఆయన ప్రాతస్మరణీయులు, మన ధర్మాన్నంతటికి కూడా మూల పురుషులని మనం చెప్పొచ్చు. అటువంటి వ్యక్తి ఆయన. అట్లాగే ఆదిశంకరాచార్యులు, ఆయన చక్కగా 7వ ఏటనే సన్యాసం తీసుకుని ఆయన లోకంలోకి వచ్చేసి మనందరి బోధ కోసమే ఆయన బతికాడు. ఆయన కూడా మనకి గురుతులు. ఎవరు గురువులు లేరు అని అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత జగద్గురువులు ఉన్నారు, మనకి మహాత్ములు ఉన్నారు ఎంతో మంది. ఉదాహరణకి నాకు చాలా మార్గదర్శనం దొరికిన ఒక స్థానం మీకు చెప్తాను. కంచి పరమాచార్య స్వామి. పరమాచార్యులు అంటే ఆయన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు నేను మాటల్లో చెప్పలేను. మీరు నిజంగా నాకు కావాలి ఒక గురువు అని మీరు వారిని అడిగి చూడండి. ఇప్పుడు లేరు, వారు లోకంలో ఇప్పుడు లేరు, సిద్ధులయ్యారు. వారు మహాసమాధిని పొందారు. అయితే ఆ స్థితిలో నుండి కూడా వారు మీకు గైడెన్స్ ఇస్తారు. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీ ఎదురుకు వస్తారు. అంత శక్తి సంపన్నులు వాళ్ళని మీరు సామాన్యమైన భౌతిక శరీరంలో చూడకండి. ఆయన నడిచే దేవుడు అన్నారు. ఆయన గురించిన అనుభవాలు ఎంతో మంది పుస్తకాలు రాశారు. ఇప్పటికి కూడా కంచి పరమాచార్య వైభవం పేరుతోటి మనకు వాట్సాప్ వస్తున్న వీళ్ళందరూ కూడా చదివే ఉంటుంటారు. అటువంటి వాళ్ళని మనము గురువుగా తప్పకుండా భావించవచ్చు. అట్లాగే సాధువులు, సత్పురుషులు అన్ని వదిలేసి తిరుగుతూ ఉంటారు. అన్ని వదిలేటంటే ధర్మాలను వదలరు, వాళ్ళు భౌతికమైన సంపదల్ని వదిలేస్తారు. నాది నేను అనే అహంకార మమకారాల్ని వదిలేస్తారు. అటువంటి సత్పురుషులు. తర్వాత రాజయోగులు. రాజయోగం అంటే ఇప్పుడు మనం దేనైతే యోగా అంటున్నామో ఆ హఠ యోగము, రాజయోగము అది చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి ఒక రకమైన పరిణతి దొరుకుతుంది. వాళ్ళ మనస్సు కూడా సమాధాన పడుతుంది. ఇవన్నీ ఆచారాలతోటి ఇవన్నీ కూడా పాటించినందువల్ల ఈ విద్యల చేత వాళ్ళు కడుక్కుంటారు. అట్లాగే సిద్ధ పురుషులు ఉంటారు. వారు సిద్ధులు ఎవరు అనేది ఎట్లా కనుక్కోవాలంటే, నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ చేసిన తర్వాత అంటే తపస్సు ఇవన్నీ చేశాక మనస్సు శుద్ధమైనప్పుడు మీరు వెతకడం స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది రైట్ వ్యక్తి దొరికారా లేదా అనేది. అట్లాగే తపస్సంపన్నులు ఉన్నారు. వాళ్ళు పూర్ణ భక్తులు, చక్కటి భక్తితోటి నిండిపోయి, రామదాసు ఇటువంటి వాళ్ళ గురించి మనం చదువుతూ ఉంటాం. వాళ్ళు కూడా మార్గదర్శనం. అంటే వాళ్ళు ఆధ్యాత్మిక గురుత్వము మీకు ఇప్పుడు మంత్రదీక్ష తెచ్చిమ్మంటే వాళ్ళు ఇవ్వరు. కానీ ఆయన ఏమన్నాడు, మన త్యాగరాయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, తారక మంత్రము కోరిన దొరికిన ధన్యుడమైతిని. అన్నమయ్య ఏమన్నాడు, దొరికింది నాకు మన ఇదేంటి మంత్రం దొరికింది నాకు. అదో కూడా ఒకటి ఉంటే, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములో ఇందే ఆవరించేను ఏమంటున్నాడు అక్కడ. అన్ని మంత్రాలు ఇందులో ఉన్నాయి, నాకు మంత్రం దొరికింది. అట్లాంటి వాళ్ళు కూడా గురువులు అవుతారు. భక్తులు, పూర్ణ భక్తులు వాళ్ళు భగవత్ సన్నిధానాన్ని చేరిన వాళ్ళు గురువులు అవుతారు. గురు పరంపరలో ఉన్నవాళ్ళు అంటే ఏదైనా మీకు తెలిసినప్పుడు మహాత్ముల గురించి విన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డోంగ్రే మహారాజ్ గురించి చెప్తారు, వారి పరంపరలో ఉన్నారు. అట్లాగే మనము ఈ తాంత్రికం వీటిల్లోకి వెళ్తే ఈ వాళ్ళెవరు బాబాలు వాళ్ళు వస్తారు. వాళ్ళ పేరేంటి, మనం గోరఖ్నాథ్ బాబా, వాళ్ళందరూ గోరక్షనాథ్ వాళ్ళందరూ వస్తారు. అట్లా పరంపరలో వాళ్ళ శిష్య పరంపరలో ఎవరన్నా ఉంటే వాళ్ళు గురువు అనుగ్రహాన్ని పొంది ఉండేది. మనకి హతీరామ్జీ అని ఇక్కడ ఒకటి, వాళ్ళ శిష్య పరంపరలో అక్కడంతా తిరుపతిలో అంతా వాళ్ళు వ్యాపించి ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉత్తములు సాధనలో ఉన్న వాళ్ళని చూసి తీసుకోవాలి. తర్వాత మనకు రమణ మహర్షి వంటి జ్ఞాన యోగులు మనకు గురువు స్థానంలో ఉండదగిన వాళ్ళు. తర్వాత పీఠాధీశులు, శృంగేరి, కంచి మొదలైన మనకి మహాత్ములు మనకి వాళ్ళు జగద్గురువుల స్థానంలో ఉన్నారు. వాళ్ళు మనకి మహాసన్నిధానం, వారు మనకి ఎంతో అయితే నేరుగా వాళ్ళు కలవటం, నేరుగా మాట్లాడటం, నేరుగా దీక్షలు ఇవ్వటం ఉండకపోవచ్చు. దూరం నుంచి అయినా వాళ్ళని గురుభావంతో చూసుకుంటే మనకు వాళ్ళు మంచిని చేయగలుగుతారు. ఆ తర్వాత ఆప్తులు, మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు, మన మంచిని కోరేవాళ్ళు, మనకు గురుస్థానానికి యోగ్యులు. వాళ్ళ మాట వింటే అంటే నాకు గౌరవం లేదు కానీ వాళ్ళు నా మంచిని కోరుకుంటారు.
అటువంటి వాళ్ళ మాట నాకు ఇష్టం లేకపోయినా, గౌరవం లేకపోయినా నేను వింటే అది నాకు మంచి చేస్తుంది. కాబట్టి ఆప్తులు కూడా గురుస్థానపు వాళ్ళే. అట్లాగే విజ్ఞులు, మంచి విజ్ఞత కలిగిన వాళ్ళు, తెలివిగా మాట్లాడేవాళ్ళు. తెలివిగా మాట్లాడటం అంటే నెగటివ్ కాదు, పాజిటివ్లు. అట్లాగే సద్గుణవంతులు, ఎవరైనా అన్ని మీరు మీలో లేని సద్గుణం వాళ్ళలో ఉంది అంటే తప్పకుండా వాళ్ళు ఒక గురుస్థానం. ఇతరాలు కూడా చూసుకోవాలి, ఇది ఒక్కటే కాదు, ఇతరాలు కూడా చూసుకోవాలి. అట్లాగే సనాతన ధర్మ పరాయణులు, మాటి మాటికి చెప్తున్నాను ఈ మాట, మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో చెప్పినవి ఆచరించేవాళ్ళు. పురాణాలు చదివేవారు, ఇతిహాసాలు చదివేవారు, వాటిల్లోంచి చెప్పేవారు, స్తోత్రాలు చదివేవాళ్ళు, హిందూ దేవతలని మాత్రమే పూజించేవారు. వీరు సనాతన ధర్మ పరాయణులు. నేను చాలా భక్తితోటి చెప్తున్నాను, నాకు శివుడి యందు భక్తి కలిగింది. నేను ఇదేమి రహస్యంగా దాచను. నా కులదైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆయన నా గురుస్థానంలో ఉన్నారు. నా ఇష్టదైవము శివుడు, ఆయన నా గురుస్థానంలో ఉన్నారు. అట్లాగే నా గురువులు కూడా నాకు వారి స్థానం ఎప్పుడూ ఎవరు తీసేయలేరు. నా గురుదేవులు నాకున్నారు. మనం ఎవరు అనాథలం కాదు, ఈ దేవతలు ఉన్నారు, ఈ ఋషులు ఉన్నారు. ఇంత మందిని పెట్టుకొని గురు పౌర్ణం అంటే ఒక పేరు ఒక ఫోటో కనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అస్తు. తర్వాత వేద పండితులు, వేదం చదువుకున్న వాళ్ళు నలుగురిని శాసించే స్థితిలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వేద మాత వాళ్ళకి ఆ స్థానాన్ని ఇస్తుంది. హిందూ ధర్మంలో దేన్నైతే మనం అత్యున్నతం అనుకున్నామో అది వేదంలో ఉంది అని అనుకుంటే కనుక ఆ వేదాన్ని ఉపాసించి అంటే వాళ్ళకి ఏ పుణ్యం లేని వేదం రాదండి. ఓకే, ఏమాత్రం వాళ్ళకి వేదం వచ్చిందంటే పుణ్యం వల్ల వచ్చింది. ఇంకా అందులో నిష్ణాతులు ఉన్నారంటే వాళ్ళు పరిపూర్ణమైన యోగ్యత కలిగిన వాళ్ళు. మనకంటే ఎంతో చిన్న వాళ్ళైనా, నాకు కొడుకు వయసు వాడైనా సరే వేద పండితుడు ఉన్నాడంటే నేను అతడికి పాదాభివందనం చేయాల్సిందే, అతడి జ్ఞానానికి నేను వంగాల్సిందే. ఓకే, బ్రాహ్మణులలో జ్ఞానం వల్ల పెద్దవాళ్ళు అవుతారు. అతడికి వేద జ్ఞానం ఉందంటే నేను వాడు వీడు అని కూడా అనకూడదు ఆ పిల్లవాడిని. అటువంటి స్థానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. తర్వాత పురాణ పండితులు, మనకి మల్లాది వారు అట్లా పురాణాలు చదివి 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 పురాణాల్లో ఏముంది ఎక్కడుంది అవన్నీ కూడా బాగా చెప్పే వాళ్ళకి హిందూ ధర్మం గురించి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళు మనకి మార్గదర్శనం ఇచ్చే యోగ్యతని సంపాదించి ఉంటారు. అట్లాగే వేదాంతం చదువుకున్న వాళ్ళు, ఇంకా ముముక్షత్వాన్ని పొంది జ్ఞాన మార్గంలో వెళ్ళిపోవాలనుకొని, వేదాంతం అంటే వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం, ఉపనిషత్తులు చెప్పేది శాస్త్రాన్ని వాళ్ళు చదువుకున్నారు. తర్వాత వాళ్ళు 3 ఉంటాయి, మన ప్రస్థానత్రయము, అదంతా కలిపి వేదాంతం అంటారు. ఇందాక చెప్పుకున్న బ్రహ్మసూత్ర భాష్యములు కాదు, మనం చెప్పుకోలేదు ఇవాళ. బ్రహ్మసూత్రాలు, తర్వాత భగవద్గీత, తర్వాత ఉపనిషత్తులు, ఈ 3టిని కలిపి మనము వేదాంతులు అంటాం. అట్లాగే దార్శనికులు, సరే వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, వాళ్ళ పురాణాలు తెలియదు, ఇతిహాసాలు తెలియదు, కానీ వాళ్ళు ఒక దార్శనికత కలిగిన వాళ్ళు. అంటే ఈ జగత్తునంతా నశ్వరంగా భావించి ఏదో చాలా సాధు జీవనం నడుపుతూ చాలా చక్కటి, అంటే ఏమనాలి, ఒక తటస్థ భావన, ఒక స్థితి, ఒక దాన్ని ఏమంటారు, ఒక సామ్య స్థితిని పొంది ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని చూసుకోవాలి మనం. ఇంకొకటి చెప్తా మీకు, అంతింలో మీకు ఒకటి చెప్పి వదిలేస్తాను. దత్తాత్రేయుడు, మనకి దత్తాత్రేయుడు అట్లాంటి వాళ్ళు కూడా మనకి ఆ పరంపరలో ఉన్న వాళ్ళు కూడా మనకి గురువు అవుతారు. ఓకే, మీకు ఇప్పుడు ఒక పరీక్షించుకోవటానికి ఒక చిన్నది చెప్తాను. మీరు కనుక వేరేగా, అంటే ఇది ఇవ్వచ్చో ఇవ్వకూడదో నాకు తెలియదు, కానీ నాకు జరిగింది, నేను అనుభవం చెప్తున్నాను. ఒక మనిషి మంచిగా చెడాలని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక సంబంధం మాట్లాడటానికి వెళ్ళారు, లేకపోతే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్ళారు, లేకపోతే ఒక కాలేజ్ చదువుకున్న పక్క వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, లేకపోతే మీ ఇంటి పక్కన ఎవరో వచ్చారు. మీకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ అని? 2 మార్గాలు. ఒకటేమో కొంతకాలం వ్యవహారం ముందుకెళ్ళాక అనుభవం ద్వారా తెలుస్తుంది. రెండోది వీళ్ళని చూడంగానే కొన్ని అనిపిస్తాయి, అరే వీళ్ళు మంచి వాళ్ళు కాదేమో, వీళ్ళు కొద్దిగా వేరేగా ఉన్నారు, అదేంటో మనకు తెలియదు, కానీ ఏదో అనీజీ లోపల జరిగింది, అవునా? దానివల్ల మనం వాళ్ళని పక్కన పెడతాం, లేదా నెమ్మదిగా ఉంటాము అని అనుకుంటాం. లేదా మంచి వాళ్ళు అసలు చాలా మంచి భావన కలుగుతుంది, అబ్బా వీళ్ళు నిజంగా మంచి వాళ్ళేమో, కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాము అని మళ్ళీ పరీక్షించుకుంటాం. అంతే, గురువు దగ్గర కూడా గురువుని ఎంచుకునేటప్పుడు అదే చేయాలి. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, గురువుని కొలవటానికి కావాల్సిన కొలబద్ధం మన దగ్గర తయారైందో లేదో మనకు తెలియదు. అప్పుడు ఏమనుకోవాలంటే, అదే చెప్తే శాస్త్రం, నిర్ద్వంద్వంగా. ఇప్పుడు ఇన్ని లక్షణాలు మీకు పరీక్షించుకోవడానికి ఇచ్చాను కదా, శాస్త్రం ఇచ్చింది కదా, వీటన్నీ మీరు పరీక్షించుకున్నారు. పరీక్షించుకున్న తర్వాత మీకు ఒక వ్యక్తి కలిశారు, వెంటనే మీలో ఒక రకమైన, అంటే ఏదో ఒక శుభ శకునం మీకు కనిపించింది, లేదా ఒక స్వప్న దర్శనం కలిగింది, లేదా ఒకటి ఏదో ఒకటి మంచి సంకేతం కలిగింది. అంటే ప్రతి చిన్నదాన్ని మంచి సంకేతం అనుకోవద్దు, ఒక శకునం, శుభ శకునం మీకు కనిపించింది. కనిపించగానే ఇదేదో జరిగేటట్టుగా ఉంది, అప్పటికి మళ్ళీ పరీక్షించుకోండి. అట్లా 3 సార్లు మినిమం పరీక్షించుకోండి.
అప్పటికి కూడా వీరు వీరు ఎటువంటి మీకు అంటే మనసులో లేశమంతా కూడా ఏమి నెగటివ్ అనిపించట్లేదు అనుకోండి, అప్పుడు వారిని గురువు అనుకోండి. అంతేకాని మాటల్లోకి వచ్చి పై పై మెరుగులు చూసి ఎవరిని గురువు అనుకోకండి. ఇప్పటికిప్పుడు ఎన్నో ఏఐలలో వాటిల్లో వీటిలో ఎన్నో క్రియేట్ చేస్తున్నారు, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు, గొప్ప గొప్పవి ఆచరణలో శూన్యం. అందుకని ఆచరణ అనేది ఒక ప్రమాణం. ఇది రెండో ప్రమాణం చెప్తున్నా. ఒకటి మనస్సులో కలిగిన భావన, జనించిన భావన. రెండోది ఆచరణ. మాటలు వినకండి, ఎప్పుడు ఎవ్వరి మాటలు వినకండి, చర్యలు చూడండి. ఓకే, ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, ద యాక్షన్స్ యూ డూ ఆర్ సో లౌడ్ దట్ ఐ కెనాట్ హియర్ ద వర్డ్స్ యూ స్పీక్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నువ్వు చేసే పనులు ఎంత లౌడ్ గా మాట్లాడుతున్నాయి అంటే దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ యూ. అంటే నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది నీ మాటకి ఆచరణకి తేడా ఏదైతే ఉందో దానివల్ల నీ ఆచరణ నాకు హైగా కనిపిస్తుంది, నీ మాటలు ఇంకా నేను వినను, దాంతో నాకు సంబంధం లేదు, నువ్వేం చెప్తున్నావు ఏం చేస్తున్నావు దానికి కనెక్షన్ ఎప్పుడూ లేదు. అది మంచి కానీ చెడు కానీ. ఒకవేళ చెడు మాటలు బయటికి చెప్తున్నాడు కానీ ఆచరణలో బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇక్కడ మనం పక్కన పెట్టడం అతని ఉద్దేశం, వీళ్ళని శిష్యులుగా నేను స్వీకరించదని మనతో చెడుగా మాట్లాడుతున్నాడు, కానీ ఆచరణ శుద్ధంగా ఉందని, అప్పుడు అది మీ మోసమే అవుతుంది. ఓకే, రెండవది ఆయన మాటలు మాత్రం బ్రహ్మాండంగా తీపిగా తేనెలాగా ఎంత సూదిగా ఉన్నాయంటే అది పడిపోయారు. తర్వాత చూస్తే ఆచరణ చూస్తే లోపలి పోయి ఏం చేస్తున్నాడు, ఇంకంతే. ఎన్నో రకాలవి మీకు దుష్కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటారు, అవి చేస్తూ కూడా వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. మాది ఎక్కడి నుంచి వాళ్ళకి ఆ శక్తి వస్తుందో నాకు తెలియదు. అండ్ అటువంటి వాళ్ళకి మనుషులు పడిపోతారు. ఆ తప్పులు ఎప్పుడూ చేయకండి. సినిమాల్లో చూపించినట్టు అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, వాటిని నమ్మకండి. చక్కటి పుస్తకాలు చదవండి. మీకు ఒక రామాయణం, మహాభారతం, ఈ ఇతిహాస పురాణాదులు కూడా ఇంత చెప్తానన్నాను కదా, అదేంటంటే ఆ రామాయణ గ్రంథం కూడా ఒక గురువే, ఆ మహాభారత గ్రంథం కూడా ఒక గురువే. ఎందుకంటే అవి ఎట్లా అయితే భాగవతంలో తాను ఉంటారని కృష్ణుడు చెప్పాడో, ఓకే, ఆయన అన్నాడు నేను అవతార సమాప్తి చేసి వెళ్ళిపోతున్నాను అనుకోకండి, నేను భాగవత రూపంలో నేను ప్రతిష్ఠితుడినై ఉంటాను. ఒకవేళ కృష్ణుడు భాగవతం కాగలిగితే రామాయణం రాముడు, అవునా? అంతే కదా. సో అట్లా పెట్టుకోండి. ఆయా దేవతలు ఆయా గ్రంథాల ద్వారా మీకు పలుకుతారు, తప్పకుండా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఇవాల్టి నుంచే ఒక చక్కటి ఆచరణ, చక్కటి గ్రంథ పఠనం, చక్కటి మనుషుల సత్సంగం చేసుకోవటం. సత్సంగత్వే నిస్సంగత్వం, అదొక్కడే గుర్తుపెట్టుకోండి. నిస్సంగత్వం రావాలంటే ముందరే నిస్సంగత్వం చేసేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. ముందు సత్సంగం కలగాలి, అప్పుడు దేనితోటి నిస్సంగం చేయాలో మీకు తెలుస్తుంది. ఆ మొదలే నేను అన్ని ఎవరితో మాట్లాడండి, నేను ఎవరితో ఫోన్లు గిట్లు ఉంటాను, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, నేనే ఒక్కడే అలక్ నిరంజన్, నేను హ్యాపీగా ఉంటాను. కానీ లోపల ఉండే అశుచి, క్రోధాదులు అన్ని అక్కడే పడున్నాయి. మరి దాన్ని ఎవడు కడగాలి, ఎట్లా కడగాలి, నేను ఎవరితో మాట్లాడిన ఎవరి మాట విననంటే. కాబట్టి సత్సంగం కావాల్సిందే మనకి. ఆ సత్సంగం తోటి మనసును శుద్ధం చేసుకొని గురువు కోసం వెతుక్కొని పారాయణాదులు చేసుకొని 3 ఏళ్ళు టైం పెట్టుకోండి. 3 ఏళ్ళు, 3 ఏళ్ల కంటే ముందర, ఒక్కరోజు ముందర కూడా అయ్యో నాకు దొరకలేదే, నాకు ఫలించలేదే అనుకోకండి. నేను చెప్పేది మాక్సిమం టైం 3 years పడుతుంది. ఓకే, ఇంకొంతమంది 2 years లో వర్కౌట్ అవ్వచ్చు, ఇంకొంతమంది 1 year లో వర్కౌట్ అవ్వచ్చు, ఇంకొంతమంది 1 month లో వర్కౌట్ అవ్వచ్చు. అది వాళ్ళ పుణ్యాన్ని బట్టి, వాళ్ళ తపస్సుని బట్టి ఉంటుంది. ఓకే, ఇంతవరకు చెప్పి నేను విరమిస్తున్నాను. వ్యాస భగవానుడి గురించి కూడా చాలా చెప్పాలని అనుకున్నాను. నేను ప్రిపేర్ ఉంది, నాకు లేదని కాదు, కానీ మరీ ఎక్కువసేపు అయిపోతుందేమో, దాన్ని ఇంకొక వక్తవ్యంగా పెట్టుకుందాం. ఇవాళేనో లేకపోతే ఇంకొక రోజు నేను తప్పకుండా వ్యాస మహర్షి గురించి మాట్లాడతాను. ఎందుకంటే శర్మ గారు ముందు వ్యాస మహర్షి గురించే మాట్లాడమని అడిగారు, అందుకే నేను ప్రిపేర్ కూడా ఇట్లాగే చేసుకున్నా. కానీ రాస్తున్నా కొద్ది నాకు గురువు విషయాలు ఎన్నో చెప్పాల్సిన ఉన్నాయని అనిపించి శబ్దకల్ప ద్రుమంలో వెతుకుతూ ఉన్నాను, కంటెంట్ కోసం గురు శబ్దం వేశాను. అక్కడ ఏమేమి దొరికాయో అవన్నీ చూస్తూ ఇందులో ఒకటి రెండు తీసుకున్న దానిలే ముందు పరిచయ వరకు రాద్దాం అనుకున్న దాన్ని అందులోంచి అంత కంటెంట్ తీసి నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఈ రోజు ఇవి చాలా అవసరం అనిపించింది. వ్యాస మహర్షి గొప్పతనాన్ని మనం మాట్లాడుకోవాల్సిన రోజు ఈ రోజు. నేను అందుకే అన్యాయం చేశానని నేను అంటలేదు, కానీ మళ్ళీ ఇంకొక సమయంలో దానికి న్యాయం చేసే ప్రయత్నం చేశా. శర్మ గారు అడిగింది నేను తప్పకుండా నేను చేస్తాను. కానీ ఇవాళకి ఇప్పటికీ ఇంతటితోటి నేను వ్యాస ప్రార్థనతోటి దీన్ని ముగిస్తూ ఉన్నాను. వ్యాసాయ ప్రతిమేతిహాస రచనోల్లాసాయ దుర్వాదినాం త్రాసాయ సకరాయ సత్సుకృత విశ్వాసాయ దోషద్విషే భాసాయ పునరమ్యతోయ సదృశాయాసాయ మాసేభినే దాసాయ భయదాయ మధ్వగురుహృద్ వాసాయ తుభ్యం నమః. వ్యాస మహర్షి గురించి ఇంతకంటే గొప్ప శ్లోకం నేను వినలేదు, చాలా చక్కగా ఉంటుంది.
బాగుంటాయి. ఆయన గురించి నాకు తలుచుకుంటే కూడా వ్యాస మహర్షి నిజం చెప్పాలంటే వీళ్ళు కూడా పలుకుతారు. నేను కొన్ని మాట్లాడకూడదు సభాముఖంగా, కానీ పలికించి చూడండి. నేను ఒకటే అంట, నేను ఇంకేం మాట్లాడను. మీరు వాళ్ళతో మాట్లాడి చూడండి. వాళ్ళు పలకకపోతే నాకు వచ్చి చెప్పండి. ఓకే. ప్రాచీన గర్భం ప్రవదంతి యం వై జ్ఞానావతారం ప్రథమం మురారే ఆచార్య సింహాసనమాశ్రితో యో వేదాంత సూత్రాణ్యవదచ్చ మంత్రాన్. వ్యాస భగవానుడికి నమోవాకములు సమర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగు రథం వేదికకి ధన్యవాదాలు సమర్పించుకుంటూ నా వక్తవ్యాన్ని ముగిస్తున్నాను. సర్వం శ్రీమన్నారాయణ. నమస్కారం. చాలా మీరు మట్టికి అంచే వేసే గురువు వ్యాసుడి గురించి మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. దానికి సందర్భం అది అవసరం లేదు. అటువంటిది మీరు గురు పూర్ణమి దృష్టిలో పెట్టుకుని చెప్పడం అన్నది చాలా చాలా సంతోషం. నిన్న కొన్ని విషయాలు బాలగారు ప్రస్తావించారు. ఈరోజు పూర్తిగా మీరు గురు వ్యవస్థని, పరంపర, దాన్ని నాటి నుంచి నేటి వరకు అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందన్నది కాలమే నిర్ణయిస్తుంది ఈ గురు వ్యవస్థని. ఇప్పటికే కొంత మనం వక్ర మార్గం పట్టిందని చెప్పలేం, కానీ దృష్టి జలదీకరణ అవుతోంది. కేంద్రీకృతమైన దృష్టి కొద్దిగా దారులు మారుతున్నాయి. అది ప్రతి వ్యవస్థకి ఉంది. అందులో ఈ గురు శిష్యుల సంబంధానికి వచ్చేసరికి విద్యాపరంగా మరి ఒక ఆశ్రమాల పరంగా ఎలా చూసినా కూడా కలియుగ ప్రభావం కూడా అయి ఉండొచ్చు. యుగ యుగానికి ధర్మం ఒక పాదం తగ్గుతుందంటారు కదా, మరి అలాగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజమే. కానీ మూలమైన అంశాలని, ఒక పద్ధతుల్ని మనం నేర్చుకోవడానికి నాటి నుంచి నేటి వరకు గురు వ్యవస్థ, గురు పరంపర అన్నది కొనసాగుతూనే ఉంటుంది. దానిని గౌరవిస్తూ మనము వాటిని ఆలోచనని పటిలీకృతం చేసుకుంటూ మరి దానిని ఆచరించాలి. ముందు ముందు తరాలకి ఇటువంటి సందేశాలు కూడా బాగా ఉపయోగిస్తాయని చెబుతూ, మేము అడిగిన వెంటనే ఎప్పుడు ఒక పద్ధతిగా ఆవిడ ఉపన్యాసాన్ని తయారు చేసుకోవడమే కాదు, పీపీటీలో చేయడం అన్నది చాలా చాలా ఇన్స్పిరేషను. నేను వివేకానంద 150వ జయంతికి ఎప్పుడూ రాని ఒక ఆలోచన వచ్చింది. 150 పాయింట్లతో పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేశా. 150 మొత్తం అద్యంతం వచ్చింది అందులో. అలాగా ఉషారాణి గారి ఉపన్యాసానికి అందించే చక్కటి పీపీటీ తయారు చేస్తున్నారు. అది ప్రతి వాళ్ళకి టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. దట్ ఈజ్ ఎ బూన్, దట్ ఈజ్ ఎ కర్స్ అని 2 రకాలు అంటారు. అది అర్థం లేని వాళ్ళు కర్స్ అంటారు. కానీ ఎప్పుడు కూడా ఇవాళ వేదాలు ఇది వరకు ఓన్లీ ఉచ్చరించేవారు కంఠస్థం చేసి ఏకాగ్రతతో. మరి ఈరోజు దానిని ముద్రించారు. వేదభారతి వాళ్ళు తీసుకున్న పుణ్యమాని, రేమెళ్ళ వారు తీసుకున్న పుణ్యమాని చక్కగా అన్ని ముద్రణకి నోచుకుంటున్నాయి. చదువుకుందుకు ఉంది, పుస్తకాలు ఉన్నాయి. ఇటువంటి ఉపన్యాసాలు సరళీకృతంగా విషయాన్ని ఎక్కడా కూడా సంక్షిప్తంగా చెప్పినా సమగ్రతకి లోటు లేకుండా చెప్పడం అన్నది కొంతమంది చెప్పగలరు. ఆ శ్రద్ధ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ శ్రద్ధ పుష్కలంగా దానిని అనుభవిస్తూ అనుసరిస్తూ మరి ఇటువంటి ఉపన్యాసాలు ఇస్తున్న ఉషారాణి గారికి మరొక్కసారి గురుస్థానంలో ఉన్నారు. అయినా నేను అభినందనలతో పాటు ఆశీస్సులు కూడా అందజేస్తూ మరిన్ని ఇటువంటి విషయాలు మా తెలుగు రథానికి ఎవరున్నారు అన్న వెంటనే ఆవిడ ముందే ముఖస్థుతి చేస్తే నాకేం లేదు, కానీ ఎప్పుడు నాకు ముందు ఉషారాణి గారే కనిపిస్తారు. బహుశా వారి నాన్నగారు మాకున్న అపారమైన ఆ మిత్రత్వం, స్నేహత్వం, ఆ సహా ఉద్యోగత్వం, ఈ 3 కలిసి వచ్చాయి. మరి అటువంటి పునీతమైన పుత్ర ప్రతిభని కూడా పొందారు ఆవిడ. వారికి మరొకసారి నమస్కరిస్తూ ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. మీరు పీపీటీ పీడిఎఫ్ ఫైల్ నాకు షేర్ చేస్తే ధన్యవాదాలు. నాకు ఒక ఆలోచన కూడా ఉంది. మీరు మొత్తం మీ ఉపన్యాసాలు ఇంతవరకు చెప్పిన పీడిఎఫ్ ఫైల్ చేసి దాన్ని ఒక మీరు చేసుకునే ఉంటారు. ఈ పాటికి ఏదో ప్రయత్నం చేద్దాం దానికి.
నమస్కారం, ధన్యవాదాలు, సెలవు. శుభమస్తు. మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ. రైట్, ఉంటాను మరి. థ్యాంక్ యూ. ఉంటాను. నమస్కారం.